Hello dear learners, welcome to our mathematics channel. So 10th class mathematics first chapter real numbers లో ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్ ని ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. సో ఇర్రేషనల్ నెంబర్స్ దే ప్రూవింగ్ ప్రొసీజర్. ఇది ఫోర్త్ ఎక్సర్సైజ్ అంటే ఎక్సర్సైజ్ 1.4 కు ముందు నేర్చుకునేటువంటి ప్రీ కాన్సెప్ట్స్ గా చెప్పుకోవచ్చు. దీనిలో కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రేషనల్ నెంబర్స్ గురించి ఒకసారి పరిచయం మళ్ళీ మనం తెలుసుకున్న తర్వాత ఆ ప్రాబ్లమ్స్ లోకి మనం ఎంటర్ అవుదాం. సో వాట్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది మళ్ళీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఇర్రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ మనకు తెలుసు, ఒకసారి ఇక్కడ చూడండి. ఏ రియల్ నెంబర్ విచ్ కెనాట్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p and q are integers and q is not equal to 0 is called an irrational number. సో హియర్ ఇర్రేషనల్ మీన్స్ యాక్చువల్గా వర్డే మనం గమనించినట్లయితే ఇర్రేషనల్ అనే వర్డ్లోనే మీకు కనిపిస్తుంది చూడండి. సో ఇర్రేషనల్ని ఈ విధంగా రాస్తున్నప్పుడు ఆ మీనింగ్లోనే మనకు అర్థమవుతుంది చూడండి. రేషనల్ నెంబర్స్ అనేవి మనకు తెలుసు. సో రేషనల్ నెంబర్స్ కాని వాటిని ఇర్రేషనల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెగ్యులర్ అనే వర్డ్ ఉంది. రెగ్యులర్ అంటే క్రమం తప్పకుండేవారు. మరి దానికి ఆపోజిట్ వర్డ్ రాస్తాం చూడండి, ఇర్రెగ్యులర్. సో రెగ్యులర్కి ఇర్రెగ్యులర్ ఎలా అయితే ఆపోజిట్, ఇలా ఇర్ చేర్చడం వల్ల కొన్ని వర్డ్స్కి మనకు ఆపోజిట్ వర్డ్స్ ఏర్పడతాయని తెలిసిందే. ఇన్ ద సేమ్ వే రెగ్యులర్ ఇర్రెగ్యులర్ ఎలా అంటామో రేషనల్ నెంబర్స్ కాని వాటిని మనం ఇర్రేషనల్ అంటున్నాం. సో బై ద డెఫినేషన్ లోనే రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటో తెలిసిన వాళ్ళకి ఇర్రేషనల్ గురించి మనకు తెలుస్తుంది. సో రేషనల్ నెంబర్స్ డెఫినేషన్ లో ఈ ఫామ్ ఉంటుంది చూడండి. p by q ఫామ్ లో రాయగలిగేవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఇక్కడ కండిషన్స్ ఏమిటి? pqలు ఏమై ఉండాలి? ఫ్రాక్షన్ గా రాయగలగాలి. pqలు ఇంటీజర్స్ అయి ఉండాలి. q నాట్ ఈక్వల్ టు 0 అంటే ఖచ్చితంగా 0 మాత్రం డినామినేటర్ లో ఉండకూడదని మనం చెప్తున్నాం. సో అలా రాయలేని వాటిని రియల్ నెంబర్ విచ్ కెనాట్ బి రిటర్న్ బట్ ఇట్ ఈస్ ఎ రియల్ నెంబర్. మనం అబ్జర్వ్ చేస్తే రియల్ నెంబరే ఇది కూడా. రియల్ నెంబర్స్ రెండు రకాలుగా ఉండొచ్చు, రేషనల్ ఆర్ ఇర్రేషనల్ అనమాట. సో ఇర్రేషనల్ అంటే నాట్ రేషనల్ నెంబర్స్. మరి వీటికి మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అంటే మనం ఆల్రెడీ నెంబర్ సెట్స్ గురించినటువంటి ఇంట్రడక్షన్ లో కూడా చెప్పుకుంటాం. వీటికి ఎగ్జాంపుల్ గా తీసుకుంటే రూట్ సింబల్ ఉండి పర్ఫెక్ట్ స్క్వేర్ గా లేనివి. సో √2, √3, √5, √6 అండ్ సో ఆన్ ఇలాంటివి వస్తాయి. అదేవిధంగా డెసిమల్ నెంబర్స్ లో ఈ విధంగా డెసిమల్ పార్ట్ రిపీట్ అవ్వకుండా ఇర్రెగ్యులర్ గా వస్తున్నది. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను వేసినటువంటి నెంబర్లో వన్స్ అనేవి పెంచుకుంటూ వెళ్తున్నాను. 01, 011, 0111, 041 వచ్చాయి. సో ఇది ఎప్పటికీ కూడా ఎండ్ అవ్వదు. సో ఇట్ ఈస్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అండ్ ఆల్సో నాన్ రిపీటింగ్ డెసిమల్. సో ఎక్కడ కూడా మనం బార్ పెట్టలేము. సో ఇటువంటివి కానీ రూట్ సింబల్ ఉండి అంటే ఎనీ రూట్, ఆ రూట్ వాల్యూని మనం రేషనల్ నెంబర్గా ఎక్స్ప్రెస్ చేయలేనివన్నీ కూడా మనకి ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. సో ఈ పార్ట్లో మనకి ప్రధానంగా ఇర్రేషనల్ నెంబర్ని ప్రూవ్ చేసేటువంటి ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇర్రేషనల్ అంటే ఏమిటి అనేది మనం ఒకసారి తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్, ఒక చిన్న థియరం నేర్చుకోవడం ద్వారా నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నది చూడండి, ఒక థియరం. యాక్చువల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని ప్రూఫ్ అంతగా ఇంపార్టెంట్ కానప్పటికీ ఆ థియరంలో ఉన్నటువంటిది మనం ఎలా ప్రూవ్ చేసామో వివరించడం కోసం ఆల్రెడీ నేను ప్రూఫ్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో టైం వేస్ట్ తగ్గించడం కోసం దీన్ని ఒకసారి చూడండి. లెట్ p be a ప్రైమ్ నెంబర్. సో మనకి ప్రైమ్ నెంబర్స్ తెలుసండి, 2, 3, 5, 7 లాంటివి. ఏదైనా ఒక ప్రైమ్ నెంబర్ని p అనుకోండి. ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్, హియర్ a is a పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ మీన్స్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్. అంటే p అనే ఒక ప్రైమ్ నెంబర్ ఏదైనా సరే ఒక స్క్వేర్ వాల్యూని డివైడ్ చేస్తే అప్పుడు మనం ఏం చెప్పగలం అనేది ఇక్కడ చెప్తున్నాం చూడండి. దెన్ p డివైడ్స్ a. ఇఫ్ p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a. సో దీన్ని ఒక జనరలైజర్గా ఇక్కడ నేను రఫ్గా చెప్తున్నాను చూడండి. p అంటే ఇప్పుడు సపోజ్ 3 అనే ఒక ప్రైమ్ నెంబర్ ఉందనుకోండి. 3 డివైడ్స్ చేసేటువంటి ఏదైనా ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ మనం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ లో మనం 3 డివైడ్ చేసేది సపోజ్ 36 అనుకుందాం. 36 ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అండి. 36 ఎలా రాయొచ్చు మనం? 6 స్క్వేర్ గా రాయొచ్చు. మరి 3 అనే టేబుల్ 36 లో క్యాన్సిల్ అవుతుందా లేదా? అవుతుంది. సో 3 దీనికి ఫ్యాక్టర్ అవుతుంది. 36 లో క్యాన్సిల్ అయింది కాబట్టి 3 ఆటోమేటిక్ గా 6 లో కూడా క్యాన్సిల్ అవుతుంది చూడండి. అంటే ఏ స్క్వేర్ లో కనుక క్యాన్సిల్ అయితే ఆ స్క్వేర్ లేకుండా ఏలో కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇది ఓన్లీ కూడా ప్రైమ్ నెంబర్స్ కు వర్తిస్తుందండి. అంటే మనం ఇక్కడ అనుకోవచ్చు 36 లో క్యాన్సిల్ అయ్యేటువంటి ప్రతి టేబుల్ 6 లో క్యాన్సిల్ అవుతుందా అంటే
ప్రైమ్ ఫ్యాక్టర్ అయితేనే అవుతుంది అనమాట. ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో మనం 36లో క్యాన్సిల్ అయినటువంటి సపోజ్ 9 తీసుకున్నాం అనుకోండి. సో 9 కూడా 36ని డివైడ్ చేస్తుంది. మరి 9 6ని డివైడ్ చేస్తుందా అంటే కాదు. ఎందువల్ల? బికాస్ 9 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ అనమాట. సో దీని ఆధారంగా మనం ఏం చేయొచ్చు అంటే ఈ స్టేట్మెంట్ని వెరిఫై చేసుకోవచ్చు దీన్ని బట్టి. ఇప్పుడు ప్రూఫ్ చూద్దామండి. ఈ ప్రూఫ్ ఎలా ఉందని చూద్దాం. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను, తర్వాత మనం డూ దిస్ కూడా చేస్తాం. ముందుగా ఈ ప్రూఫ్ని మనం అబ్జర్వ్ చేద్దాం. సో ప్రైమ్ నెంబర్ ఒకటి తీసుకున్నాం కాబట్టి పి ప్రైమ్ నెంబర్ అనుకున్నాం, అది ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది అనేది గివెన్ మనకి అక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లోనే ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏ అంటే ఏంటండి? ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్, ఏ అనేది ఒక న్యాచురల్ నెంబర్. సో మనకు తెలుసు ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రకారం ప్రతి న్యాచురల్ నెంబర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయొచ్చు. ఏ న్యాచురల్ నెంబర్నైనా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏవో ఒక ప్రైమ్ నెంబర్స్ వస్తాయి ఇంటూల్లో. ఆ ప్రైమ్ నెంబర్స్ని ఇక్కడ సపోజ్ మనం ఇదంతా అజ్యూమినేషన్ కాబట్టి లెటర్స్ రూపంలో తీసుకుంటున్నాం. ఏ ప్రైమ్ నెంబర్స్ అయినా రావచ్చు కాబట్టి వాటిని చూడండి, నేను P1, P2, P3, P4 అండ్ సో ఆన్ ఎన్ని వస్తాయో మనకు తెలియదు కాబట్టి ఒక n ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. వీటి మధ్య అన్ని ఇంటూస్ ఉన్నట్టే. సో ఇక్కడ P1, P2 అంటే ఇక్కడ నెంబర్స్ నిజంగా 1, 2, 3 ఉన్నట్టు కాదు. మొదటి ప్రైమ్ నెంబరు, సెకండ్, థర్డ్ ఇలా అనమాట. అంటే దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక నెంబర్ని తీసుకున్నాం అనుకోండి, మనకు తెలుసు ఒక 18 అనే నెంబర్ని తీసుకుంటే మనం ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొడతాం అనేది మనకు తెలిసిందే. సో 18 అనేది కాంపోజిట్ నెంబరే, కానీ దాన్ని చూడండి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇలా రాస్తున్నాం. ఈ విధంగా ఎన్ని వచ్చాయి మొత్తం? 1, 2, 3. వీటిలో డిఫరెంట్గా ఉండకపోవచ్చు, రెండు సేమ్ ఉండొచ్చు లేదా అన్నీ సేమ్ ఉండొచ్చు, కొన్ని డిఫరెంట్ ఉండొచ్చు అనమాట. సో సేమ్ దీనిలాగానే ఇక్కడ ఎలా అయితే ఒక 3 ఫ్యాక్టర్స్ విడివిడిగా వచ్చాయో ఇక్కడ ఏ అనే ప్రతి నెంబర్కి కూడా ఏదో ఒక ఫ్యాక్టర్స్ వస్తాయి కాబట్టి అవి n ఫ్యాక్టర్స్ వచ్చాయి అనుకుందాం. సో ఈ n ఫ్యాక్టర్స్ డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం ఉందా అంటే మనం పవర్స్ చూపించలేదు కాబట్టి విడివిడిగా చూపించాం అనమాట. వీటిలో సేమ్ కూడా రిపీట్ అయి ఉండొచ్చు, అంటే P2, P3 ఆర్ P3, P4 ఈక్వల్ కూడా అయి ఉండొచ్చు. అదే ఇక్కడ రాసాను చూడండి, P1, P2, P3 ఇవన్నీ ప్రైమ్స్ బట్ నాట్ నెసెసర్లీ డిఫరెంట్. ఇవన్నీ డిఫరెంట్గా ఉండాల్సిన అవసరం లేదు, అంటే వీటిలో ఈక్వల్ కూడా అవ్వచ్చు కొన్ని. మొత్తం మీద n టైమ్స్ n ఫ్యాక్టర్స్గా విడివిడిగా వచ్చాయి అనుకోండి. ఎందుకంటే ఏ నెంబర్కైనా కొన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటాయనేది మనం ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్తుంది. ఇప్పుడు చూడండి, మనం ఏ అనే నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ ఇది తీసుకుంటే ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏ స్క్వేర్ కావాలి కాబట్టి ఆ ఏని స్క్వేర్ చేసాం. సో ఇది ఏ వాల్యూ, ఏ స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే ఈ మొత్తానికి హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇంటూర్స్లో అన్ని నెంబర్స్ స్క్వేర్ అవుతాయి. చూడండి P1 స్క్వేర్, P2 స్క్వేర్, P3 స్క్వేర్ అండ్ సో ఆన్ Pn స్క్వేర్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని నెంబర్స్ ఉదాహరణకి ఇక్కడ 18 స్క్వేర్ చేస్తే వీటన్నిటిని స్క్వేర్ చేసినట్టే కదా. 18కి స్క్వేర్ పెడితే ఇవన్నీ కూడా స్క్వేర్ అవుతాయి. ఇలా తీసుకున్నప్పుడు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇది ఏ స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు మీరు ఏ స్క్వేర్ వాల్యూలో అంటే ఇక్కడ నేను ఇటువైపు కూడా మనం వేసిన ఎగ్జాంపుల్లో తీసుకుని ఇది 18 కదా, సపోజ్ 18కి స్క్వేర్ చేసాం అనుకోండి, 2 స్క్వేర్, 3 స్క్వేర్, 3 స్క్వేర్, అంటే ఇక్కడ ఒక 18లో ఈ 3 ఫ్యాక్టర్స్ వచ్చాయి. 18 స్క్వేర్ అయినప్పుడు ఏమవుతుందండి, ఇది అన్ని డబల్ అంటే 2 ఫ్యాక్టర్స్ పెరిగి మొత్తం 6 ఫ్యాక్టర్స్ వస్తాయి. 6 ఫ్యాక్టర్స్ కూడా మళ్ళీ అవే చూడండి, మనం రాస్తే రాయాలి 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. అంటే సేమ్ ఇక్కడ ఏవైతే వచ్చాయో అవే మళ్ళీ రిపీట్ అవుతాయి ఇంకొకసారి. బట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లోనైనా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ 18కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి అంటే మనం చెప్పాల్సిన ఆన్సర్ ఏంటండి, 2 and 3 మాత్రమే. అవి ఎన్నిసార్లు రిపీట్ అయినప్పటికీ ఫ్యాక్టర్స్ రెండు రకాలు ఉన్నాయి, 2 and 3. మరి అప్పుడు 18 స్క్వేర్ కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి అంటే ఇంకేమైనా పెరిగాయా? అవే ఉంటాయి సేమ్. మనం స్క్వేర్ చేయడం వల్ల ప్రైమ్ ఫ్యాక్టర్స్ రిపీటెన్స్ పెరుగుతుంది తప్ప నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం పెరగదు. 2, 3 అనే నెంబర్సే మళ్ళీ వచ్చాయి. సో ఇక్కడ కూడా సేమ్ అనమాట. ఏ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏవి, P1, P2 ఇలా n ఉన్నాయి అనుకుందాం. ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా సేమ్ అవే అవుతాయి. అదే ఇక్కడ చెప్పింది బై ద ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ఎనీ నెంబర్ ఈజ్ యూనిక్ అంటుంది. అంటే ఎప్పుడు కూడా ఒకే రకమైన ప్రైమ్ ఫ్యాక్టర్స్ దానికి వస్తాయి, వేరు విధాల్లో వేరు రకాలుగా రావు. సో ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ స్క్వేర్ ఆర్ ఈ ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ కూడా రాయమంటే ఇక్కడ స్క్వేర్ ఉన్నప్పటికీ మనం దాన్ని ఒక్కసారి మెన్షన్ చేస్తాం కాబట్టి మళ్ళీ ఏమవుతాయండి, P1, P2, P3 అండ్ సో ఆన్ Pn. సో ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు చాలా సులభమైనటువంటి స్టేట్మెంట్ అనమాట. ఏమిటంటే P ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అని మనకు తెలిసినప్పుడు ఏని డివైడ్ చేస్తుంది అని ఎలా మనం కన్క్లూజన్ ఇస్తాం అనేది. సో ఇక్కడ మనం ఆల్రెడీ రాస్తాం ప్రాబ్లంలో ఏమేమి గివెన్ ఉందండి స్టేట్మెంట్లో, P ఈజ్ ప్రైమ్ అని ఉంది అండ్ P డివైడ్స్ ఏ స్క్వేర్ ఉంది. P ఒక ప్రైమ్ నెంబర్ అని ఉంది, ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుంది. ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఇప్పుడు ఇందులో 3 అనే ఒక నెంబర్ ఉంది, 3 దీన్ని ఒక ప్రైమ్ నెంబరు, 3 ఈ మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. మరి ఈ 18ని డివైడ్ చేయకుండా 18 స్క్వేర్ డివైడ్ చేయడం సాధ్యమని ఆలోచించండి. అంటే P డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఏ స్క్వేర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్లో P ఉండాలి కదా.
కాబట్టి ఇక్కడ p అనేది ఎందులో ఉంటుంది ఈజ్ వన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ p1 p2 p3 అండ్ సో ఆన్ pn. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ n వాల్యూస్లోనే ఏదో ఒక వాల్యూ p అవుతుంది అనమాట. మనం p అనే పేరు పెట్టాం తప్ప దాని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఎన్నైతే ఉన్నాయో వాటిలో ఏదో ఒక నెంబర్గా pకి ఈక్వల్ అవ్వాలి. ఎందువల్ల డివైడ్స్ అంటే అర్థం ఏంటండి, ఎగ్జాక్ట్లీ డివైడ్స్ అనమాట. డివైడ్స్ మీన్స్ ఇది ఒక ఫ్యాక్టర్. అంటే దీన్ని ఇప్పుడు 18కి యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటే ఈ ఫ్యాక్టరైజేషన్లోకి రాకుండా అదర్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంటుందా చూడండి. 18ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా విడగొట్టినప్పుడు 18 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని ఇంక ఇందులోనే వస్తాయి, ఇంకా వేరే రావు. ఇప్పుడు 2 3 తప్ప ఇక్కడ 5 ఆర్ 7 ఆర్ 11 ఏమైనా ఉంటాయా, ఉండవు. సేమ్ అలాగే ఏ స్క్వేర్కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మనం రాసినప్పుడు వచ్చినవన్నీ ఈ n వాల్యూస్ మాత్రమే. మరి ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ప్రతి నెంబరు ఈ n వాల్యూస్లో ఏదో ఒకటి అయి ఉండాలి. ప్రైమ్ అయినప్పుడే వర్తిస్తుందండి ఇది. ఇక్కడ p ఆల్రెడీ ప్రైమ్ అని చెప్పాం. సో ఎప్పుడైతే p అనేది ఈ వాల్యూస్లో ఒకటై ఉందో, మనకి ఇక్కడ తీసుకున్న డెఫినేషన్ ప్రకారం చూడండి, ఏ అంటేనే ఇవన్నీ మల్టిప్లై చేస్తే వచ్చింది. ఇందులో n వాల్యూస్ ఉన్నాయి, అవి సేమ్ ఉండొచ్చు, డిఫరెంట్ ఉండొచ్చు. ఆ n వాల్యూస్లోనే p కూడా ఉందన్నమాట. p డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే ఈ p వాల్యూ కూడా ఏదో ఒక ఈ n వాల్యూస్లో ఉంది. మరి n వాల్యూస్లో ఒక్క ఫ్యాక్టర్ అయినా p అయింది అంటే ఆ p ఏని కూడా డివైడ్ చేసినట్టే కదా. సో p డివైడ్స్ ఏ ఆల్సో అని రాస్తాం. సో ఇది ప్రూఫ్ మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయనవసరం లేదు, కానీ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రీజన్ తెలుసుకోవాలి కాబట్టి ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో p ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అది ఏని కూడా డివైడ్ చేస్తుంది అనేటువంటి స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఇచ్చినటువంటి ఒక డూ దిస్లో ఉన్న ఒక ప్రాబ్లం చేద్దాం, దాంతో మనకి ఇది క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ డూ దిస్ సెక్షన్ పేజ్ నెంబర్ 14లో ఏకైక ప్రాబ్లం డూ దిస్ సెక్షన్ ఒకటి ఇవ్వడం జరిగింది, జస్ట్ ఈ కాన్సెప్ట్ మీద అనమాట. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు మనం చేసినటువంటి థియరమ్ని ఇక్కడ వెరిఫై చేయమంటున్నాం. చూడండి, వెరిఫై ద స్టేట్మెంట్ ప్రూవ్డ్ అబౌవ్. అంటే ఇంతకుముందు ఒక థియరంలో చెప్పినటువంటి స్టేట్మెంట్ని వెరిఫై చేయాలి. వెరిఫై చేయాలంటే మనం ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి p వాల్యూస్ ఇచ్చారు చూడండి, p బదులు 2 అని 5 అని రెండు రకాలుగా తీసుకోండి. అండ్ ఏ స్క్వేర్ బదులు ఏదో ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ తీసుకోవాలి కనుక ఇక్కడ చూడండి వరుసగా కొన్ని స్క్వేర్స్ ఇచ్చాడు. 1 4 9 25 36 49 64 అండ్ 81. మేబీ ఇక్కడ 16 కూడా మిస్ అయింది. 3 స్క్వేర్ అంటే ఇవన్నీ చూడండి, 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్, సో ఈ 5 స్క్వేర్ 6 స్క్వేర్ 7 స్క్వేర్ 8 స్క్వేర్ అండ్ 9 స్క్వేర్. ఈ రూపంలో ఉన్నవన్నీ మనల్ని తీసుకోమంటం జరిగింది అనమాట. సో వీటిని బట్టి p డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే మరి p డివైడ్స్ ఏ అనేది కూడా మనం ప్రూవ్ చేయాలి. అయితే యాక్చువల్గా టెక్స్ట్ బుక్ ప్రాబ్లంలో మనకి 16 ఇవ్వలేదు కాబట్టి మనకి ఏ స్క్వేర్ ఏవైతే ఇచ్చాడో వాటినే మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎలా చేయాలంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇచ్చింది చూడండి, p వాల్యూ ఫస్ట్ 2 అనుకుందాం లెట్. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఇచ్చాడు చూడండి, ఫర్ p ఈజ్ ఈక్వల్ టు 2, ముందుగా p వాల్యూ 2 అని తీసుకుందాం. ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూస్ మనకి ఇచ్చారు చూడండి, ఏ స్క్వేర్ మొత్తం సెట్ వాల్యూస్ ఇలా రాస్తే 1 4 9 25 36 49 64 అండ్ 81. ఇప్పుడు మనం ఏమి డిసైడ్ చేయాలండి, ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్, ఈ p అనేది ఏ స్క్వేర్ని దేన్నైనా డివైడ్ చేస్తే 2 చేత డివైడ్ చేయబడే నెంబర్స్ ఈ మొత్తంలో ఏమున్నాయనేది ఆలోచించండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి, అంటే 2 టేబుల్ క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ అంటే మనకు తెలుసు వన్స్ ప్లేస్ని బట్టి. చూడండి ఇందులో 4 2 టేబుల్లో క్యాన్సిల్ అయ్యే నెంబరు, నెక్స్ట్ 36 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, అలాగే 64 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నేను రౌండ్ ఆఫ్ చేసినవి మాత్రమే 2 డివైడ్స్ అనే కేటగిరీకి చెందినవి. ఎందువల్ల మిగిలినవి చూడండి 1 5 9 అండ్ 49 81 ఇలా 1తో 9తో ఎండ్ అయ్యేవన్నీ ఆడ్ నెంబర్స్ అని మనకు తెలుసు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మనం అబ్జర్వ్ చేద్దాం. ఒక్కొక్కటి తీసుకుంటే 2 డివైడ్స్. సో ఇక్కడ p బదులు 2 కదండి, 2 డివైడ్స్. ఫస్ట్ 2 దేన్ని డివైడ్ చేస్తుంది, ఇక్కడ ఉన్న వాటిలో మొట్టమొదటి నెంబర్ మనం తీసుకున్నది 4. 4 మీన్స్ 2 స్క్వేర్ అనమాట. 2 డివైడ్స్ 2 స్క్వేర్ ఇంప్లైస్. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అండి, మనకు ఆల్రెడీ ఆ స్టేట్మెంట్ ఒకసారి పక్కన రాస్తుంది చూడండి, p డివైడ్స్ కనుక ఏ స్క్వేర్ ఉంటే, p డివైడ్స్ కనుక ఏ స్క్వేర్ అయితే మనం ఏమని రాయగలగాలి, p డివైడ్స్ ఏ అవుతుందా కాదా చెక్ చేయాలి. అంటే ఏ స్క్వేర్ని డివైడ్ చేసే ప్రతి ప్రైమ్ ఫ్యాక్టరు ఏని కూడా డివైడ్ చేస్తుందా లేదా చూడాలి. ఇక్కడ ఇది 2 స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి 2ని కూడా డివైడ్ చేస్తుందా లేదా అంటే డివైడ్ చేస్తుంది చూడండి, 2 డివైడ్స్ 2. 2లో 2ఏ క్యాన్సిల్ అవుతుంది కదా, 2 ఒక ఫ్యాక్టర్ 2కి, కాబట్టి ఇది వెరిఫై చేసాం. అదేవిధంగా 36 తీసుకుందాం. నెక్స్ట్ 2 డివైడ్స్ 2 అనేది దీన్ని డివైడ్ చేస్తుంది కదా అని రాసాం, దేన్ని 36 అంటే. యాక్చువల్గా 36ని దేనికి స్క్వేర్గా రాయొచ్చు, 6కి స్క్వేర్గా రాయొచ్చు. సో ఏ బదులు ఎంత ఉందన్నమాట ఇప్పుడు మళ్ళీ 6. సో అప్పుడు ఏం చేయాలి, ఏ స్క్వేర్ బదులు
ఇక్కడ 36 ఉంటే చూడండి, ఇవి ఏ స్క్వేర్ లో మనం తీసుకున్న 3 ఏ స్క్వేర్ బదులు ఇక్కడ 36 ఉంటే ఏ బదులు 6 ఉన్నట్టు. మరి 6 ని 2 డివైడ్ చేస్తుందా లేదా? ఇది మనకి ఆల్రెడీ ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఆల్రెడీ తెలుసు. సో 2 డివైడ్ 6 అంటే ఆ స్టేట్మెంట్ సరిపోయింది. చూడండి నెక్స్ట్ ఇదే 2 ఇంకొక నెంబర్ని డివైడ్ చేస్తుంది. ఏంటంటే అది అక్కడ ఉన్నది 64. 64 అంటే దేనికి స్క్వేర్ గా రాయండి అంటే 8 స్క్వేర్ కి. సో ఇక్కడ ఏ బదులు ఎంత ఉందండి 8. 8 స్క్వేర్ ని డివైడ్ చేసింది అంటే 8 ని కూడా డివైడ్ చేస్తుంది చూడండి. అంటే ఇక్కడ మనం రాసిన 3 కూడా ఆల్రెడీ మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతాయని తెలిసేది మాత్రమే రాసాం. సో ఇది జస్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ కాబట్టి ఈ స్టేట్మెంట్ యొక్క వెరిఫికేషన్. p డివైడ్స్ ఏ స్క్వేర్ అయితే p డివైడ్స్ ఏ అవుతుందా లేదా అని చూడండి. అంటే ఒక ప్రైమ్ నెంబర్ ఎప్పుడైనా ఒక స్క్వేర్ ని డివైడ్ చేసింది అంటే స్క్వేర్ లేకుండా కూడా దాన్ని డివైడ్ చేస్తుంది అని చెప్పడం దీనిలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? p = 2 అనే దానికి చెక్ చేసాం. సేమ్ ఇలాగే p = 5 అనే దానికి కూడా మనం చెక్ చేయాల్సి ఉంది. సో ఇక్కడ p = 5 కూడా మనం చెక్ చేద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ మళ్ళీ ఇక్కడ నేను చెప్పేస్తున్నాను. సో p డివైడ్స్ ఏ స్క్వేర్ అనే స్టేట్మెంట్ ని ఇప్పటి వరకు p2 తీసుకున్నాం. లెట్ ఈసారి p = 5 అనుకుందాం. మరి ఇప్పుడు ఏ స్క్వేర్ వాల్యూస్ మళ్ళీ ఎప్పట్లాగే ఈ సెట్ మొత్తం రాస్తే ఇంతకుముందులానే చూడండి, ఇంతకుముందు 2 టేబుల్ని చూసాం, ఇప్పుడు 5 టేబుల్. సో ఇది ఇంకా తక్కువ ఉన్నాయి చూడండి. 5 టేబుల్ క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఇందులో ఏమున్నాయి అని మనం అబ్జర్వ్ చేస్తే మనకు తెలిసినట్టు కేవలం ఒక్కటి మాత్రమే, ఓన్లీ 25 మాత్రమే 5 టేబుల్తో డివైడ్ అవుతుంది. ఎందువల్ల అంటే 5 టేబుల్ డివిజిబుల్ రూల్ మనకు తెలుసు, వన్స్ ప్లేస్లో 5 ఆర్ 0 ఉండాలి. సో అలా ఉన్న ఏకైక నంబర్ ఇక్కడ కేవలం మనకి 25 మాత్రమే. సో ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 5 డివైడ్స్ ఓన్లీ 25 అనమాట. 25 అంటే దేనికి స్క్వేర్ అంటే ఇక్కడ 5కి స్క్వేర్. మరి అప్పుడు స్క్వేర్ లేకుండా కూడా దాన్ని డివైడ్ చేస్తుందా లేదా మనం చెక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ పార్ట్లో మనం ఏం రాస్తున్నాం? 5 డివైడ్స్ దేన్ని డివైడ్ చేసింది ఇక్కడ 25. 25 అనేది దేని స్క్వేర్కి ఈక్వల్? 5 స్క్వేర్. దెన్ 5 డివైడ్స్ ప్లేస్ అనొచ్చు, దాన్ని వచ్చి ఏదైనా 5 డివైడ్స్ మరి స్క్వేర్ లేకుండా నెంబర్ ఎంత? 5. 5 డివైడ్స్ 5 ఆల్సో. ఎందుకని 5 5లోనే క్యాన్సిల్ అవుతుంది కదా. ఏ నెంబర్ అయినా దానికి అదే ఫ్యాక్టరు, దానికి అదే ఎగ్జాక్ట్లీ డివిజిబుల్. సో ఇక్కడ వచ్చినట్టే 2 4ని డివైడ్ చేస్తే 2ని డివైడ్ చేసింది. అలాగే 36ని డివైడ్ చేసి చూసినప్పుడు 6ని కూడా డివైడ్ చేసింది. 64ని డివిజిబుల్ అని చేసినప్పుడు 8ని కూడా డివైడ్ చేసింది. అలాగే ఇక్కడ 5 25ని డివైడ్ చేసింది, వేరాజ్ 5 5ని కూడా డివైడ్ చేసింది. అంటే ఏ స్క్వేర్ని డివిజిబుల్గా ఉండి ఏ డివిజిబుల్గా లేకుండా ఏ ఒక్క నెంబర్ అయినా ఉందా అంటే లేదు. సో టోటల్గా స్టేట్మెంట్ అనేది వెరిఫై అయిందా లేదా. సో దీని కన్క్లూజన్ మనం రాస్తున్నాం అనమాట. హెన్స్ ద స్టేట్మెంట్ ఆర్ ద థీరం అనమాట. ఆ థీరంలో ఉన్నటువంటి స్టేట్మెంట్ని మనం వెరిఫై చేసినట్టే. ద స్టేట్మెంట్ వెరిఫైడ్. ఆ స్టేట్మెంట్ ఏంటని కూడా ఇప్పుడు రాస్తుంది చూడండి. ఏంటది? ఇఫ్ p డివైడ్స్ ఏ స్క్వేర్ దెన్ p డివైడ్స్ a. ఇందులో p అంటే ఏంటండి? ప్రైమ్ నెంబర్. p ఈజ్ ప్రైమ్ అనేది మాత్రం కంపల్సరీ, ప్రైమ్ నెంబర్స్కి మాత్రమే వర్తించేటువంటి ఒక రూల్ అనమాట. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీరు జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే మనం ఇప్పుడు చేయబోయేటువంటి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్లో కొన్నిటిలో, ముఖ్యంగా అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక 4 మార్క్స్ కేటగిరీకి చెందినటువంటి ప్రాబ్లమ్స్లో ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ని కొన్నిటిలో ఉపయోగిస్తాం. p అనేది ఇక్కడ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అది మాత్రం గుర్తుండండి. ఒక ప్రైమ్ నెంబర్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ని డివైడ్ చేసింది అంటే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క రూట్ వాల్యూని, అంటే ఆ స్క్వేర్ లేకుండా కూడా నెంబర్ని డివైడ్ చేస్తుంది. ఏని డివైడ్ చేయకుండా ఏ స్క్వేర్ని ఒక ప్రైమ్ నెంబర్ డివైడ్ చేయడం ఇంపాసిబుల్ అనమాట. ఇది మనం తెలుసుకోవాల్సింది. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ రాసింది చూడండి జాగ్రత్తగా. మనకి ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. ఎందువల్ల ఇక్కడ ఈ స్టేట్మెంట్ రాసామని చూడండి. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్ళబోతున్నాం, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్లోకి. అందులో మొట్టమొదట మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంది. బట్ ఇప్పుడు చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని ఆల్మోస్ట్ 4th ఎక్సైజ్లో చేయబోయే ప్రాబ్లమ్స్ అన్ని ఈ మెథడ్ ద్వారా చేయబోతున్నాం. అది జాగ్రత్తగా గమనించండి. ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. అసలు ఏంటి ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అంటే అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇది లోయర్ సెక్షన్ కూడా వచ్చినప్పటికీ ఇక్కడ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. సో ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రూఫ్. ప్రూఫ్ చేసేటువంటి ఒక విధానం అనేది. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రూఫ్ that establishes truth or the validity of a statement by showing that assuming the statement to be false leads to a contradiction. ఇది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కానీ మనకి తెలీదు. ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇప్పుడు సపోజ్ మీకు ఇంతకుముందే చెప్పాను, మనకి
రియల్ నెంబర్స్ ఉన్నాయండి. రియల్ నెంబర్స్ అంటే ఆర్ అంటాం. సో రియల్ నెంబర్ అంటే డెఫినేషనే మనం చెప్పుకుంటాం. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ రియల్ నెంబర్స్. రేషనల్ అంటే క్యూ, ఇర్రేషనల్ అంటే క్యూ డాష్. ఈ రెండింటి యొక్క కాంబినేషన్ మనకి రియల్ నెంబర్స్ అవుతాయి అనుకున్నాం. సో ఇక్కడ మనం దాన్ని బట్టి ఏం చెప్పొచ్చండి? ఎవ్రీ రియల్ నెంబర్ మస్ట్ బి ఏ రేషనల్ నెంబర్ ఆర్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. ఇలాంటి రెండు సందర్భాలు మాత్రమే వర్తించేటువంటి స్టేట్మెంట్స్ కి ఈ ప్రూఫ్ బాగా పనికొస్తుంది. అంటే ఇప్పుడు మనం చేయబోయే ప్రాబ్లమ్స్ లో మనం ఏం చేయాల్సి వస్తుంది? ప్రూవ్ చేయమంటాడు. ఏమని అంటే ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంటాడు. సో మనం ఇంతకుముందు ఇర్రేషనల్ గురించి రాసినప్పుడు కూడా రాసాం. రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్. అంటే ఒకటి ఉంటే మరొకటి ఉండే అవకాశం లేదు. రేషనల్లో ఒక నెంబర్ ఉందంటే ఇంకా అది ఇర్రేషనల్కి చెందదు. ఇర్రేషనల్లో ఉంటే రేషనల్కి చెందదు. సో ఇప్పుడు ఏదైనా మనం ప్రూవ్ చేయాలంటే ఇర్రేషనల్ అనే కాన్సెప్ట్ దేని బట్టి వచ్చిందండి? రేషనల్కి ఆపోజిట్ అనే దాన్ని బట్టి వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రూఫ్ ఎప్పుడు చేస్తామంటే డైరెక్ట్ గా ఛాన్స్ లేనప్పుడు ఇది ఇండైరెక్ట్ ప్రూఫ్ చేస్తాం. ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ ప్రూఫ్ దట్ ఎస్టాబ్లిషెస్ ట్రూత్ ఆర్ ద వ్యాలిడిటీ ఆఫ్ ఎ స్టేట్మెంట్. అంటే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు దానిలో ఉన్నటువంటి నిజాన్ని లేదా వాస్తవాన్ని మనకి ఎలా ఎస్టాబ్లిష్ చేస్తుంది, అంటే దాన్ని ఎలా మనం ప్రూవ్ చేసి నిరూపిస్తామంటే ఇది చేయడం ద్వారా బై షోయింగ్ అంటున్నాం. ఏం చూపుతాం? దట్ అజ్యూమింగ్ ద స్టేట్మెంట్ టు బి ఫాల్స్. ముందుగా మనం తీసుకున్నటువంటి స్టేట్మెంట్ ఏదైతే మనం నిరూపించాలో దాన్ని ఫస్ట్ ఫాల్స్ అనుకుంటాం. అజ్యూమింగ్ ఈ వర్డ్ జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ అజ్యూమింగ్ మీన్స్ కేవలం మనం ఊహించడం, మనం జస్ట్ అనుకోవడం అనమాట. అది ముందు తప్పు అనుకుని బయలుదేరుతాం. మనం నిరూపించవలసినటువంటి స్టేట్మెంట్ని ఫాల్స్ అనుకుందాం. జస్ట్ ఫర్ సపోజ్ ఫాల్స్ అనుకుంటాం. బట్ అలా అనుకోవడం వల్ల అది దేనికి దారి తీస్తుందంటే లీడ్స్ టు ఏ కాంట్రడిక్షన్. అసలు కాంట్రడిక్షన్ అంటే మీనింగ్ ఏంటో చూడండి. కాంట్రడిక్షన్ అంటే ఎప్పుడు కూడా వాస్తవానికి విరుద్ధమైంది. అంటే మనకి బాగా తెలిసినటువంటి ఫ్యాక్ట్కి ఆపోజిట్గా ఉన్నదాన్ని కాంట్రడిక్షన్ అంటారు. మీకు మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు క్యూ అంటే మనం అనుకున్నాం రేషనల్ అని, ఇక్కడ క్యూ డాష్ అంటే ఇర్రేషనల్ అని. సపోజ్ మనం ప్రూవ్ చేసేటప్పుడు ఎప్పుడైనా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలనుకుందాం. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం కోసం డైరెక్ట్గా ఇర్రేషనల్ ప్రూఫ్ మనకి కష్టం కాబట్టి ఏం చేస్తామంటే ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఏంటండి? రేషనల్ కాదు అని ప్రూవ్ చేయాలి. అంతే కదా? ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ ఆపోజిట్. మనకి ఏదైనా ఒక ప్రూఫ్ మనం ప్రూవ్ చేసిన స్టేట్మెంట్ ఏమనుంది? ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటాడు. సో అది ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అనమాట? అజ్యూమ్ చేస్తాం. ఎలా అజ్యూమ్ చేస్తాం? ద స్టేట్మెంట్ టు బి ఫాల్స్ అంటాం. అంటే మనకి అనుకునే స్టేట్మెంట్ ఏంటి? అది ఇర్రేషనల్. ఆ విషయం మనకి తెలియచ్చు, లేదా ఎదుటి వాళ్ళకి దాన్ని ప్రూవ్ చేయడం కోసం ఇర్రేషనల్ అని మనకి తెలిసినప్పటికీ ఇర్రేషనల్ కాదు అనుకుందాం. ఇర్రేషనల్ కాదు అంటే ఆటోమేటిక్గా ఏమైంది? అది రేషనల్ అయింది. బట్ అది రేషనల్ అనుకోవడం వల్ల చివరికి ఏం రావాలి? ఒక కాంట్రడిక్షన్ వస్తుంది. కాంట్రడిక్షన్ అంటే వాస్తవానికి విరుద్ధమైనటువంటి భావన, రెండు వ్యతిరేక భావనలు వస్తాయి ఒకదానికోటి. అంటే ఇంపాసిబుల్, ఇది జరగదు అనేటువంటి విషయం వస్తుంది. అది కాంట్రడిక్షన్ అంటాం. సో ఆ కాంట్రడిక్షన్ ఏర్పడడానికి కారణం ఏంటి? మనం ఈ స్టేట్మెంట్కి ఆపోజిట్గా తీసుకోవడం. కాబట్టి మనం రేషనల్ అనుకోవడం రాంగ్ అయింది కాబట్టి ఫైనల్గా దేనికి వస్తామండి? ఇర్రేషనల్కి వస్తాం. సో ఇది మీకు అర్థమైనట్టు. ఎప్పటికప్పుడు ఏదైనా రెండు కేసెస్ అరైజ్ అయ్యే సందర్భాల్లో, ఇప్పుడు మనం సపోజ్ ఏదైనా కాయిన్ని టాస్ వేసాం అనుకోండి, అంటే కరెక్ట్గా ఒక నున్నని నేల మీద కాయిన్ టాస్ వేసాం, వేరే ఏది జరిగే అవకాశం లేదు కదా. మనకి తెలుసు హెడ్ ఆర్ టైల్ పడుతుందని. అంటే మరొక ఎగ్జాంపుల్తో చెప్తున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. హెడ్ ఆర్ టైల్ రెండు ఛాన్సెసే ఉన్నాయి. ఒక కాయిన్ మనం కనుక టాస్ వేసినట్లయితే ఒక నున్నని ఉపరితలంపై అది హెడ్ ఆర్ టైల్ మాత్రమే పడే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు డైరెక్ట్గా ఏమీ లేదు, హెడ్ అనేది వచ్చింది అంటే టైల్ రానట్టే కదా. సో మనం హెడ్ పడింది అని ప్రూవ్ చేయడం అన్నా ఒకటే, టైల్ పడలేదు అని ప్రూవ్ చేసినా ఒకటే. అదేవిధంగా టైల్ పడింది అని ప్రూవ్ చేసినా ఒకటే, హెడ్ పడలేదని ప్రూవ్ చేసినా ఒకటే. సేమ్ అదే వేలో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో రేషనల్ ఇర్రేషనల్ అనేది ప్రస్తుతం మనం డిస్కస్ చేసే టాపిక్ దీని మీద ఉంటుంది కాబట్టి మనం చాలా ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమని క్వశ్చన్ ఉంటుంది. సో ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయడం అంటే అర్థం ఏంటి? రేషనల్ కాదు అని ప్రూవ్ చేయడం. సో రేషనల్ కాదని ప్రూవ్ చేయాలంటే ముందు రేషనల్ అనుకోవాలి, కానీ అలా అనుకోవడం తప్పు అని నిరూపించాలన్నమాట. సో అదే ఇక్కడ చెప్తున్నటువంటి బ్రీఫ్గా దాని డెఫినేషన్ ఇది. సో ఒకసారి మళ్ళీ డెఫినేషన్ అర్థం చేసుకునే ప్రయత్నించండి. ఈ ప్రూఫ్ ఎలా చేస్తుంది? ఎస్టాబ్లిషెస్ ట్రూత్. అంటే ఆ ట్రూత్, అది అందులో ఉన్న నిజాన్ని మనం ఎలా బయటకు తీస్తాము అంటే షోయింగ్ దట్ అజ్యూమింగ్ ద స్టేట్మెంట్ టు బి ఫాల్స్. ముందు ఆ స్టేట్మెంట్ మనం ఏమనుకుంటాం? ఇచ్చిన స్టేట్ మనం ఏదైతే నిజమని మనకు తెలుసో దాన్ని ఫస్ట్ అబద్ధంగా తీసుకుంటామండి. అట్లీస్ట్ అది ఫాల్స్ అనుకుంటాం. బట్ ఆ ఫాల్స్ అనుకోవడం తప్పు అని తర్వాత నిరూపిస్తాం. ఫాల్స్ అనుకోవడం తప్పు అంటే ట్రూ అనుకోవాలి. సో ఆ కాంట్రడిక్షన్ అనేది మనకి ఏర్పడుతుంది. దాని ద్వారా మనం చెప్తాం అనమాట. ఇప్పుడు ఇది ప్రాబ్లంగా ఎలా అప్లై చేయొచ్చు అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లంతో ఇప్పుడు మనం చూద్దామండి.
సో వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. ఈ మెథడ్ అంటే కేవలం ఈ ప్రాబ్లం అని కాదు, ఇక్కడ √2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 7 ఉండొచ్చు, ఇలా ఎనీ సింగిల్ ప్రైమ్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఇది క్వశ్చన్ చాలా చిన్నగా కనిపించినప్పటికీ ఆ ప్రాసెస్ అయితే మాత్రం మనకి లాంగ్ ఎస్ఏ టైప్ క్వశ్చనే అవుతుందన్నమాట. అంటే కొంతమందికి ఇది డౌట్ రావచ్చు, √2 ఇర్రేషనల్ ఏముంది, ఇర్రేషనల్ నెంబర్ ఎగ్జాంపులే √2 మనం చెప్తాం కదా అని. అంటే √2 ఎగ్జాంపుల్ గా మనం తీసుకుంటాం, పర్ఫెక్ట్ స్క్వేర్ కానివన్నిటికీ రూట్ ఇర్రేషనల్ మనకు తెలుసు. అయితే ఇక్కడ లాజికల్ గా దీన్ని ఎలా ప్రూవ్ చేయాలి, ఎందుకు దీన్ని ఇర్రేషనల్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఇండైరెక్ట్ మెథడ్ ద్వారా రేషనల్ అని అనుకునే ఛాన్స్ దీనికి లేదు అని మనం ప్రూవ్ చేయాలి. √2 ఒకవేళ రేషనల్ అవ్వచ్చేమో అనేటువంటి అజంప్షన్ తీసుకుని అది కాదు అని చెప్పడం ద్వారా అది ఇర్రేషనల్ అని మనము ప్రూవ్ చేయాలన్నమాట. సో అందుకే ఈ ప్రాబ్లం స్టార్ట్ చేయడమే చూడండి, ఇందాక మనం చెప్పినటువంటి ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనమాట. సో లెట్ అస్ అజ్యూమ్ దట్, ఇటువంటివన్నీ ఇలా స్టార్ట్ చేస్తామండి ఒక అజంప్షన్తో. అజ్యూమ్ అంటే జస్ట్ మనం అనుకోవడం లేదా ఊహించడం. లెట్ అస్ అజ్యూమ్ దట్ √2 ఈజ్, మనకి ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎలా ఉందో దానికి ఆపోజిట్గా తీసుకుంటామండి. ఏమని ప్రూవ్ చేయాలి మనం, √2 ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. బట్ మనం అజ్యూమ్ ఏమని తీసుకుంటాం అంటే √2 ఇర్రేషనల్ అని తీసుకోం, దీన్ని ఫాల్స్గా తీసుకుంటాం. ఇర్రేషనల్ కానప్పుడు ఏమవ్వాలి, అది రేషనల్ అవ్వాలి. సో లెట్ అస్ అజ్యూమ్ దట్ √2 ఈజ్ రేషనల్ అనుకుంటాం అనమాట. ఫస్ట్ √2 అనే నెంబర్ని రేషనల్గా తీసుకుంటాం. సో రేషనల్గా తీసుకుంటే మీకు ఆల్రెడీ మనకి రేషనల్ నెంబర్ గురించి తెలుసండి. రేషనల్ నెంబర్ అంటే కంపల్సరీ ఎలా ఉండాలి, p/q ఫామ్లో ఉండాలి. ఈ రూల్స్ అన్ని తెలుసు. క్యూ అనేది 0 ఉండకూడదు, అలాగే ఈ రెండు కూడా ఇంటీజర్ అయి ఉండాలి, ఇవన్నీ మనకు తెలుసు. వీటితో పాటు మరొక ప్రధానమైన కండిషన్ కూడా ఇక్కడ చూడండి. అంటే ఏ నెంబర్నైనా మనం ఫ్రాక్షన్గా రాసినప్పుడు, సపోజ్ మనం రేషనల్ ఫామ్లో ఒక నెంబర్ని ఏదైనా తీసుకుని 12/18 అని రాసాం అనుకోండి, రేషనల్ ఫామ్ ఇది. బట్ ఇలా ఉంచుతామా, దాన్ని ఫైనల్గా సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేస్తాం దాంట్లో ఏ టేబుల్ పైన. ఫైనల్గా సపోజ్ ఇక్కడ 6 టేబుల్ క్యాన్సిల్ అయితే 2, 6, 3 అంటే ఇక్కడ ఒక సింప్లెస్ట్ ఫామ్ అనేది వస్తుంది. 2/3 ఇలా ఏదో ఒక సింప్లెస్ట్ ఫామ్ వస్తుంది. ఇది సింప్లెస్ట్ ఫామ్ అని ఎందుకంటాం, ఇక ఇందులో ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు అనే విధంగా ఒక ఫ్రాక్షన్గా మనం మార్చగలుగుతూ ఉంటాం. రేషనల్ నెంబర్ అనే ప్రతిదాన్ని ఒక్క 1 తప్ప, అంటే ఇక అది 1 అయితే తప్ప, ఆల్రెడీ 1 అయితే రెండు ఈక్వల్ అయిపోతాయి కాబట్టి, కానీ ఇంకా క్యాన్సిల్ ఈ రెండిట్లో ఏ నెంబరు అవ్వదు అంటే వాటిని ఏమంటామండి, కోప్రైమ్స్ అయ్యే విధంగా మనం ఏర్పరచవచ్చు. సో p/q ఫామ్లో ఉంటుంది అనుకోవడమే కాకుండా q ≠ 0 అండ్ ఇంటీజర్స్ అవ్వడమే కాకుండా మరొక ప్రధానమైన కండిషన్ మనం ఏం రాయొచ్చు అంటే, ఎప్పుడు కూడా ఇలాంటి రెండు నంబర్స్ అంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు మనం ఎలాంటివి కనుక్కోవచ్చు ప్రతి రేషనల్ నెంబర్కి అంటే, కోప్రైమ్స్ అయ్యే వాటిని తీసుకోవచ్చు. కోప్రైమ్స్ అంటే అర్థం ఆ రెండు క్యాన్సిల్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ p/q బదులు 12/18 తీసుకున్నప్పటికీ చివరికి అది సింప్లెస్ట్ ఫామ్ ఎలా మారిపోయింది, 2/3. అవి పేర్లు ఏదైనా అవ్వచ్చు, పీక్యూలు అవ్వచ్చు, ఏబీ అవ్వచ్చు, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. వాటిని ముందే మనం కోప్రైమ్స్ అని మెన్షన్ చేయడం వల్ల మనం తీసుకున్న ఫ్రాక్షన్ సింప్లెస్ట్ ఫ్రాక్షన్గా తీసుకున్నామని మనకు అర్థమవుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను రాయబోయే సెంటెన్స్ చూడండి జాగ్రత్తగా. ఇది కొంచెం థియరిటికల్గా ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎప్పుడైతే మనం రేషనల్ నెంబర్ అనుకున్నామో వీ కెన్ ఫైండ్ కోప్రైమ్స్. ఎప్పుడైతే రేషనల్ నెంబర్ తీసుకున్నామో దాన్ని బట్టి రెండు కోప్రైమ్స్ మనం రాయొచ్చు. ఆ కోప్రైమ్స్ ఏమైవ్వాలంటే ఇక్కడ p అండ్ q. రేషనల్ నెంబర్ ప్రతిదాన్ని మనం ఒక ఫ్రాక్షన్గా రాయొచ్చు కదా, ఈ కోప్రైమ్స్ రెండు తీసుకోవచ్చు p అండ్ q సచ్ దట్, అది కూడా ఎలా తీసుకోవచ్చు, √2 ఈజ్ ఈక్వల్ టు, √2 అనేది రేషనల్ నెంబర్ అనుకుందాం. ఇన్ కేసు రేషనల్ నెంబర్ అయితే అది ఏమవ్వాలి, అది ఏ ఫామ్లో ఉండాలండి, p/q. అండ్ కండిషన్స్ ఇక్కడ రాయొచ్చు. ఏమిటవి, pq అనేవి ఎందులో ఉండాలంటే బిలాంగ్స్ టు z, ఇంటీజర్స్ అవ్వాలి. అండ్ ఆల్సో q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇప్పుడు రాసినటువంటి కండిషన్ జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు ఇది రేషనల్ నెంబర్ డెఫినేషన్లో చెప్పేదే, √2 అంటే p/q ఫామ్లో ఉంది. p/q ఫామ్లో ఉండాలంటే అవి ఇంటీజర్స్ అయి ఉండాలి, డినామినేటర్ 0 అవ్వకూడదు, ఇది మనకు తెలిసిందే. మరి ఎటు వచ్చి ఇక్కడ కూడా రాసిన చూడండి, ఈ కోప్రైమ్స్ అనేది ఎందుకు మెన్షన్ చేశాము అంటే దాని ఆధారంగానే మనం ఇక్కడ కాంట్రడిక్షన్ ప్రూవ్ చేస్తాం. కోప్రైమ్స్ అవ్వాలా కంపల్సరీ అంటే ఖచ్చితంగా ఏ నెంబర్నైనా ఫ్రాక్షన్ ఫామ్గా రాసినప్పుడు అది కోప్రైమ్స్ రూపంలోకి వచ్చి ఉండాలి. రెండు ఈక్వల్ అయితే అవ్వవు, రెండు ఈక్వల్ అయితే అది 1 అయిపోతుంది. మరి 1 కానీ ఏ నెంబర్ మనం తీసుకున్నప్పటికీ p/q అనే వాటిలో pqలు కోప్రైమ్స్ అయ్యే విధంగా చేయొచ్చు. ఆ కోప్రైమ్స్ అయిన వాటిని మనం p/q అనుకున్నాం అనమాట. సో √2 ఈజ్ ఈక్వల్ టు p/q అనేది ఫస్ట్ జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడు ఇది రేషనల్ అయితే ఈ కండిషన్ ఉండాల్సిందే. సో √2 ఈజ్ ఈక్వల్ టు p/q అనేటువంటి ఈ స్టేట్మెంట్ మనకు అవసరం కాబట్టి ఇక్కడ నేను కొన్ని నెంబరింగ్ కూడా ఇస్తాను. ఇది మనం ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1ని
స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాను. నేను ఆ రూట్ పోగొట్టడం కోసం ఏం చేస్తున్నాం అంటే రెండు వైపులా కూడా దీన్ని స్క్వేర్ చేస్తున్నాం. ఆ రూట్ ని క్యాన్సిల్ చేయాలి. మనకు తెలుసు స్క్వేర్ కి రూట్ ఆపోజిట్ అని. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, రూట్ 2కి హోల్ స్క్వేర్ చేద్దాం. అప్పుడు రైట్ సైడ్ కూడా ఏమవుతుందండి, మనం అనుకున్నటువంటి p/q అనే పార్ట్ మొత్తం కూడా హోల్ స్క్వేర్ అవుతుంది. మరి మనకు తెలుసు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతాయి. రూట్ ఇంటూ రూట్ మనం చేసినప్పుడు ఆ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మనకి ఎంత వచ్చింది, 2 = అని వచ్చింది. రైట్ సైడ్ ఎంత వచ్చింది, p/q ని స్క్వేర్ చేస్తే ఒక ఫ్రాక్షన్ స్క్వేర్ చేయాలంటే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ చేయాలి కాబట్టి ఇలా చేయాలి. ఇప్పుడు ఈ బైలో ఉన్నటువంటి క్యూ స్క్వేర్ ని మనం లెఫ్ట్ సైడ్ కి షిఫ్ట్ చేస్తే ఇంటూ అవుతుందని తెలుసు కనుక ఏమని వస్తుందండి, 2q² p². సో జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ వరకు రాసినటువంటి స్టెప్స్ 2q² p² అని వచ్చింది. సో ఇప్పటి వరకు మనం రాసినటువంటి దాన్ని బట్టి ఏం గమనించవచ్చు చూడండి. ముందు √2ని p/q ఫామ్ లో తీసుకున్నాం, దాన్ని రెండు వైపులా స్క్వేర్ చేసాం. మన దృష్టిలో ఏంటి, ఇవి ఇంటీజర్స్, వాటితో పాటు కోప్రైమ్స్, ఆ విషయం దృష్టిలో పెట్టుకోండి. స్క్వేర్ చేయడం వల్ల ఇలాంటి ఒక కండిషన్ వచ్చింది, 2q² p² అని వచ్చింది. సో దీనికి కూడా మనం ఒక ఈక్వేషన్ గా పేరు పెడదామండి. ఈక్వేషన్ నెంబర్ 2 అందాం. ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 1 ఇక్కడ ఉంది కదా. ఈక్వేషన్ నెంబర్ 1 అంటే √2 వాల్యూ తీసుకున్నాం కాబట్టి ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సో దీని కంటిన్యూషన్ పార్ట్ ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఈ ప్రాసెస్ లో వచ్చినటువంటి రెండు ఈక్వేషన్స్, ముఖ్యంగా సెకండ్ ఈక్వేషన్ జాగ్రత్తగా గమనించండి. సెకండ్ ఈక్వేషన్ మీరు గమనించినట్లయితే మనకి ఏం తెలుస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్యాక్టరైజేషన్ దృష్ట్యా ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఈక్వేషన్ లో లెఫ్ట్ సైడ్ ఏముందో చూడండి, 2 ఇంటూ సంథింగ్ ఉంది. 2తో దీన్ని మల్టిప్లై చేస్తే p² వచ్చింది. మరి ఇక్కడే మనకు ఒక విషయం అర్థమవుతుంది చూడండి, 2తో దీన్ని మల్టిప్లై చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది అంటే 2 అనే టేబుల్ దీనికి ఫ్యాక్టరే కదా. సో 2 అనేది డివైడ్ చేసినట్టే కదా, దేన్ని, p² అంతే కదా. p² వాల్యూ 2 ఇంటూ సంథింగ్ ఉన్న దేనైనా ఈవెన్ నెంబర్ అంటాం కాబట్టి p² ఒక ఈవెన్ నెంబర్ అని అర్థమవుతుంది ఇక్కడ. సో p² ఈవెన్ నెంబర్ అంటే గ్యారంటీగా 2 టేబుల్ దేంట్లో క్యాన్సిల్ అవుతుందని చెప్పొచ్చు, p² లో. ఇది మనకి క్లారిటీ రావాలంటే మీరు ఎప్పుడైనా 2తో సంథింగ్ దేనో మల్టిప్లై చేశారు, 2 7s మల్టిప్లై చేశారు, ఎంత వచ్చింది, 14 వచ్చింది. ఇలా వచ్చింది అంటే ఇప్పుడు 2ని దేనికి ఫ్యాక్టర్ అని పిలుస్తాం, 7కా 14కా అంటే 7కి కన్ఫర్మ్ మనం చెప్పలేం, కానీ 14కి ఖచ్చితంగా 2 ఒక ఫ్యాక్టర్ అండి. ఎందువల్ల 2 ఒక ఫ్యాక్టర్, 2 ఇంటూ సంథింగ్ చేస్తే ఇది వచ్చింది కాబట్టి దీనికి 2 ఫ్యాక్టర్. సేమ్ ఇక్కడ 2 ఇంటూ q² చేస్తే p² వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఇక్కడ మనం ఏం రాయొచ్చు, 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్, లేదా 2 డివైడ్స్, 2 అనేది డివైడ్ చేస్తుంది అనమాట దేన్ని, అక్కడ రైట్ సైడ్ ఉన్నటువంటి p² అని. ఇప్పుడు మనం ఆలోచించండి, 2 డివైడ్స్ p² అన్నా, సిన్స్ 2 ఈజ్ ప్రైమ్, అంతేకాకుండా 2 ఒక ప్రైమ్ నెంబర్ కూడా మనకు ఆల్రెడీ తెలుస్తుంది. 2 అనేది విడిగా ప్రైమ్ నెంబర్ అని మనకి తెలుసు. ఇప్పుడు మనకి ఆ కండిషన్ ప్రకారం, ఇంతకుముందు కండిషన్ ఏం చెప్పుకున్నాం, ఏ ప్రైమ్ నెంబర్ అయినా సరే a² ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేయాలి. ఇంతకుముందే మనం నేర్చుకున్నటువంటి థీరం అండి. సో మరి p² ని డివైడ్ చేసింది 2 అంటే p అనే దాన్ని కూడా డివైడ్ చేసినట్టే కదా. సో సిన్స్ 2 ఈజ్ ప్రైమ్ మనం ఏం రాయొచ్చండి, 2 డివైడ్స్ p ఆల్సో. p² ని డివైడ్ చేయాలంటే p అనే నెంబర్ని కూడా ఇది డివైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను రాసినటువంటి ఎగ్జాంపుల్ చెప్పేస్తున్నాను, p అనే నెంబర్ని కూడా ఇది డివైడ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చండి, 2 డివైడ్స్ p కాబట్టి ఇప్పుడు p వాల్యూ కూడా ఎలా ఉంటుంది, ఖచ్చితంగా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 ఇంటూ సంథింగ్ వస్తుంది. ఆ సంథింగ్ని ఇక్కడ k అనుకుందాం, ఇక్కడ వేరే లెటర్. ఇక్కడ మనకి సడన్ గా ఈ లెటర్ ఏమిటి అనేది కన్ఫ్యూజ్ అవుతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ నుంచి స్టెప్స్ మనం ఈ స్టెప్ ఆధారంగా, ఇక్కడ వచ్చిన స్క్వేర్ చేస్తే వచ్చిన స్టెప్ ఆధారంగా ఏం చెప్పాం, p² వాల్యూ మనకి ఎలా కనపడింది, 2 ఇంటూలో కనపడింది. సో p² లో 2 ఉంది, p² లో 2 ఒక ఫ్యాక్టర్ గా ఉందని రాసాం. మరి 2 ప్రైమ్ నెంబర్, అది ఒక స్క్వేర్ ని భాగించాలంటే ముందు స్క్వేర్ లేకుండా కూడా భాగించాలి. అంటే 2pని ఎగ్జాక్ట్ గా డివైడ్ చేయాలంటే p² ని, pని కూడా డివైడ్ చేయాలి. అంటే ఎలా అయితే మనకి 2 టేబుల్లో మనం చేసినప్పుడు p² లో క్యాన్సిల్ అయినప్పుడు అది 2 ఇంటూ సంథింగ్ గా రాయగలిగామో, pని భాగించాలన్నా కూడా p వాల్యూ కూడా ఒక ఈవెన్ నెంబర్. సింపుల్ గా చెప్పండి, ఇది ఒక ఈవెన్ నెంబర్ అండి, ఇది ఒక ఈవెన్ నెంబర్. p² వాల్యూ ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చు, 2 టేబుల్లో ఉంది కాబట్టి. మరి ఇప్పుడు p² వాల్యూ ఈవెన్ నెంబర్ అయినప్పుడు 2pని కూడా భాగించాలి. సో pని డివైడ్ చేయాలంటే p కూడా ఈవెన్ నెంబర్ అవ్వాలి. ఈవెన్ నెంబర్ అవ్వాలంటే ఫార్మేట్ ఏంటండి, 2 ఇంటూ సంథింగ్. కాకపోతే ఇక్కడ ఏ నెంబర్ ఉందో ఇక్కడ అదే ఉండక్కర్లేదు కాబట్టి 2 ఎన్ని టైమ్స్ పోతుందో మనకు తెలియదు కాబట్టి జస్ట్ దీన్ని
కే అనుకున్నాం అండి. అంటే ఇక్కడ కే అంటే ఏమిటి అని మనం రాయాలంటే కే బిలాంగ్స్ టు జెడ్, ఎనీ ఇంటీజర్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ p ఈజ్ ఈక్వల్ టు 2k అనే దాన్ని తీసుకెళ్ళి ఇది ఒక థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు అక్కడ ఈక్వేషన్స్ మనకి మెయిన్ అనమాట. p ఈజ్ ఈక్వల్ టు 2k అనేది థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 2 అండ్ 3 మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి రెండు ఈక్వేషన్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వేషన్స్ లో ఏం తెలుస్తుంది, ఇక్కడేమో p వాల్యూ ఉంది, p వాల్యూ కూడా 2 టేబుల్లో పోవాలి 2k. ఈ సెకండ్ ఈక్వేషన్ ఏమో p స్క్వేర్ వాల్యూ ఉంది 2q స్క్వేర్ అని. ఇప్పుడు ఇక్కడ p అని ప్లేస్ లో ఉన్న చోట 2k ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. p అంటే 2k రూపంలో ఉందని ఇక్కడ రాసాం కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ మనం రాద్దాం. సో ఆ రెండు ఈక్వేషన్స్ నుంచి మనం రాయగలిగిన స్టేట్మెంట్ ఏంటో చూడండి. 2q స్క్వేర్ ఈక్వల్ టు p బదులుగా 2k రాసి హోల్ స్క్వేర్. అర్థమైంది కదా. ఈ స్టెప్ లో చూడండి, p ఉన్న ప్లేస్ లో 2k అనేది రాస్తాం. ఈ 2k ఎక్కడి నుంచి వచ్చింది అంటే 2 ఆల్రెడీ p స్క్వేర్ ని డివైడ్ చేసినందువల్ల p ని కూడా డివైడ్ చేయాలి, కాబట్టి డివైడ్ చేయాలంటే 2 ఇంటూ సంథింగ్ రాయాలి కనుక ఆ ఎన్ని టైమ్స్ పోతుందో ఆ వాల్యూని మనం k అనుకున్నాం అనమాట. ఇప్పుడు మళ్ళీ బోత్ సైడ్స్ మనం ఒకసారి దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే లెఫ్ట్ సైడ్ ఏముందండి 2q స్క్వేర్, రైట్ సైడ్ చూడండి 2k హోల్ స్క్వేర్ అంటే దీన్ని మొత్తం స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది 4k స్క్వేర్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇంటూలో ఉన్న 2ను కూడా రైట్ సైడ్కి మార్చేస్తే q స్క్వేర్ ఈక్వల్ టు ఇంటూలో ఉన్న 2 ఇటు వస్తే బై అవుతుంది మనకు తెలుసు కనుక 4k స్క్వేర్ బై 2 అంటే ఎంత వచ్చిందండి, 2 4లో క్యాన్సిల్ అయిందంటే ఇక్కడ 2k స్క్వేర్ అని వచ్చింది. ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. అంటే ఇక్కడ ఈక్వేషన్స్ నెంబర్స్ ఇచ్చుకుంటూ వెళ్ళడం ఎందుకంటే మనకి ఫైనల్ గా ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్స్ ఇందులో ఉపయోగపడతాయి కాబట్టి. ఇప్పుడు ఈ 4 ఈక్వేషన్స్ లో ఫైనల్ గా మనం రెండింటిని మాత్రమే క్రైటీరియాగా తీసుకుంటాం. అంటే ఫస్ట్ ఈక్వేషన్ అసలు రూట్ 2 దేనికి ఈక్వల్ చేసామో తీసుకున్నాం, దాన్ని హోల్ స్క్వేర్ చేయడం వల్ల ఈ ఈక్వేషన్ వచ్చింది. దా స్క్వేర్ లోంచి p ని కూడా డివైడ్ చేస్తుందని రాసుకోవడం వల్ల థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. దీన్ని తీసుకెళ్లి మళ్ళీ p ఉన్న ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేయడం వల్ల ఇప్పుడు k అనే టర్మ్స్ లో ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇంకా ప్రాబ్లం పూర్తి అవ్వలేదు, నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ మళ్ళీ మీకు స్క్రీన్ మీద వస్తుంది కాబట్టి ఒకసారి ఇప్పటి వరకు చేసిన పార్ట్ ఈ 4 ఈక్వేషన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇందులో q స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందండి, 2k స్క్వేర్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, q స్క్వేర్ వాల్యూ 2k స్క్వేర్ వచ్చింది అంటే అర్థం ఏంటి, q స్క్వేర్ అనే ఆన్సర్ లో కూడా 2 టేబుల్ ఉంది చూడండి, q స్క్వేర్ అనే వాల్యూలో కూడా 2 ఇంటూగా రాయగలిగాం. మరి 2 ఇంటూ సంథింగ్, ఇంతకు ముందు 2 ఇంటూ q స్క్వేర్ ఉన్న చోట ఇప్పుడు 2 ఇంటూ k స్క్వేర్ ఉంది. k స్క్వేర్ ఉన్నా ఏ నెంబర్ ఉన్నా 2 ఇంటూగా రాయగలిగినటువంటి ప్రతి వాల్యూ కూడా ఈవెన్ నెంబరే. సో q స్క్వేర్ కూడా ఒక ఈవెన్ నెంబరే. సో దీని కంటిన్యూషన్ పార్ట్ లో మనం ఏం రాయొచ్చు, q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్ అనే పార్ట్ తో నేను నెక్స్ట్ స్క్రీన్ రాస్తున్నాను చూడండి. సో ఇప్పటికే మనకి ఫోర్త్ ఈక్వేషన్ ఏమైనా వచ్చిందండి, దాని కంటిన్యూషన్ ఇది, q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ k స్క్వేర్. ఇది మనం ఫోర్త్ ఈక్వేషన్ గా తీసుకున్నాం. అక్కడ ఆల్రెడీ మీకు వచ్చినటువంటి 4 ఈక్వేషన్స్ ఇక్కడ రాస్తున్నాం చూడండి. ముందుగా మనం రూట్ 2 ఈక్వల్ టు p బై q అని తీసుకున్నాం, దాన్ని బట్టి 2q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు p స్క్వేర్ అని వచ్చింది. ఓకే, అలాగే మనం p ఈజ్ ఈక్వల్ టు 2k గా రాసాం. ఆ తర్వాత ఫైనల్ గా ఇప్పుడు మనకి q స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ 4 కూడా మనం పేరు పెట్టినటువంటి ఈక్వేషన్స్ అన్నమాట. ఈక్వేషన్ నెంబర్ 1 2 3 4. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఫోర్త్ ఈక్వేషన్ లో q స్క్వేర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 2k స్క్వేర్ ఉన్నప్పుడు 2 ఒక ఫ్యాక్టర్ గా ఉంది దేనికి, q స్క్వేర్ కి. దేర్ఫోర్ మనం ఏం రాయొచ్చు, 2 డివైడ్స్, ఈ ఫోర్త్ ఈక్వేషన్ నుంచి మనం రాయగలం చూడండి, 2 డివైడ్స్ q స్క్వేర్. మళ్ళీ ఇంత ముందు లాగానండి, సిన్స్ 2 ఈజ్ ప్రైమ్, మనకి 2 అనే నెంబర్ ఒక ప్రైమ్ నెంబర్ అవడం వల్ల 2 ప్రైమ్ నెంబర్ ఎప్పుడైతే అయిందో అది q స్క్వేర్ ని డివైడ్ చేసినప్పుడు దేన్ని డివైడ్ చేయాలి, q ని కూడా డివైడ్ చేయాలి. సో 2 డివైడ్స్ q ఆల్సో. ఓకే, అంటే 2 అనేది q స్క్వేర్ ని డివైడ్ చేసింది కాబట్టి q ని కూడా డివైడ్ చేయాలి. వీటన్నిటికీ ఆధారం మనం దీని ముందు చెప్పుకున్న థియరం, అది అబ్జర్వ్ చేయండి. p డివైడ్స్ a స్క్వేర్ దెన్ p డివైడ్స్ a అనే దాని ప్రకారం ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్, ఒక ప్రైమ్ నెంబర్ ఏదైనా పర్ఫెక్ట్ స్క్వేర్ ని డివైడ్ చేస్తే ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క రూట్ వాల్యూని కూడా అది డివైడ్ చేయాలి. సో 2 డివైడ్స్ q ఆల్సో. ఎప్పుడైతే 2 డివైడ్స్ q అన్నామో q ఆన్సర్ కూడా సమ్ ఏదో 2 ఇంటూ సంథింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇంతకు ముందు వచ్చినటువంటి రెండు కాన్సెప్ట్ని బట్టి ఏమి రాయొచ్చు చూడండి. ఆల్రెడీ ఇక్కడ ఏమనుకున్నాం, p వాల్యూ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అయింది, అలాగే చివరికి q వాల్యూ కూడా 2 టేబుల్లో క్యాన్సిల్ అయింది. దేర్ఫోర్ మనకి ఏం తెలుస్తుంది దీన్ని బట్టి, సో 2 డివైడ్స్ బోత్, రెండింటిని డివైడ్ చేస్తుందని వచ్చింది చివరికి అండి. వేటినండి, p అండ్ q. మనం ఏవైతే p qలు అని తీసుకున్నామో
ఆ రెండింటిని 2 డివైడ్ చేస్తుంది. బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, ఈ స్టేట్మెంట్ ఒకదానికి విరుద్ధంగా ఉంది చూడండి, దాన్నే కాంట్రాడిక్ట్ అంటాం. బట్ దిస్ కాంట్రాడిక్ట్స్ ద ఫ్యాక్ట్, మనం అనుకున్నటువంటి ఒక ఫ్యాక్ట్కి ఇది కాంట్రాడిక్ట్గా ఉంది చూడండి. ఏంటది? మనం ఏమనుకున్నాం? దట్ P అండ్ Q ఆర్ కోప్రైమ్స్ అనుకున్నాం చూడండి. PQR కోప్రైమ్స్. మనం అసలు √2 వాల్యూ P/Q తీసుకున్నప్పుడే, √2 అనేటువంటి వాల్యూ P/Q అనుకున్నప్పుడే చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ముందు మీకు గమనించుంటారు. P/Q ఫామ్లో సింప్లిఫై అయి ఉంది అంటే అర్థం ఏంటి? ఇంక ఈ రెండిట్లో ఏమీ క్యాన్సిల్ అవ్వదు అని అర్థం. PQలు క్యాన్సిల్ అయిపోగా మిగిలిన పార్టే PQలు. అంటే ఇవి కోప్రైమ్స్ అంటే మీనింగే అది, వాటికి 1 తప్ప కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. బట్ ఇక్కడ మనకి ఈక్వల్ టు P/Q తీసుకుని ఇలా వాటిని స్క్వేర్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే చివరికి ఏ స్టేట్మెంట్ వస్తుంది? మళ్ళీ దానికి విరుద్ధంగా PQ రెండింటిని 2 డివైడ్ చేస్తుందని వస్తుంది. సో 2 అనేది ఒక కామన్ ఫ్యాక్టర్ అని వస్తుంది. ఆల్రెడీ ఏమీ క్యాన్సిల్ అవ్వకుండా కోప్రైమ్స్ తీసుకున్నప్పుడు మళ్ళీ వాటి కామన్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అంటే ఎన్నిసార్లు క్యాన్సిల్ చేసినా మళ్ళీ 2 టేబుల్ వస్తుంది అనే అర్థం ఇక్కడ వస్తుంది అనమాట. ఏ ఫ్రాక్షన్ అయినా మనం కొన్నిసార్లు క్యాన్సిల్ చేసిన తర్వాత ఎప్పటికొకటికి సింప్లిఫై అయిపోతుంది, ఒక 1 తప్ప అని చెప్పుకున్నాం. బట్ ఇక్కడ ఏమనుంది? PQR కోప్రైమ్స్ అనేటువంటి ఫ్యాక్ట్కి మనం తీసుకున్నది విరుద్ధంగా ఉంది, కాంట్రాడిక్ట్స్ అంటాం. ఈ కాంట్రాడిక్షన్ దేని వల్ల ఏర్పడిందండి అంటే అసలు √2ని తీసుకుని మనం P/Q ఫామ్లో ఉంది అనుకోవడమే ఇక్కడ తప్పు అనమాట. ఎందుకంటే √2 P/Q ఫామ్లో రాయగలిగి ఉంటే ఖచ్చితంగా 2 రెండిటికి ఫ్యాక్టర్ అయి ఉండాలి. మరి రెండిటికి ఫ్యాక్టర్ ఎల్లప్పుడూ 2 ఎలా అవుతుంది? ఇవి రెండు క్యాన్సిల్ అయిపోగా కోప్రైమ్స్గా వచ్చిన తర్వాత అవ్వదు. కాబట్టి ఇప్పుడు మనం కన్క్లూజన్లో ఏం రాస్తాం? ఈ కాంట్రాడిక్షన్ దేని వల్ల అరైజ్ అయిందో మనం రాస్తాం. సో దిస్ కాంట్రాడిక్షన్ అంటే ఈ విరుద్ధమైనటువంటి భావన, దిస్ కాంట్రాడిక్షన్ హ్యాస్ అరైజన్, అంటే ఇది అరైజ్ అవడానికి కారణం ఏంటండి? బికాజ్ ఆఫ్ అవర్ అజంప్షన్. మనం ఏదైతే ఊహించి రాసామో ఫస్ట్ అజంప్షన్, మనం అజ్యూమ్ అని రాసాం కదా, ఆ అజంప్షన్ వల్లే ఈ కాంట్రాడిక్షన్ వచ్చింది. ఇవన్నీ అంటే కొంత మ్యాటర్, ఇటువంటివి ఈ ఇర్రేషనల్ నెంబర్ ప్రూఫ్కి ఇదంతా రాయాల్సిన మ్యాటర్ అండి. మన అజంప్షన్ తప్పు అనమాట. ఇక్కడ ఆ అజంప్షన్ వల్ల కాంట్రాడిక్షన్ వచ్చింది. దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అని మనం చెప్పేయచ్చు. మనం అనుకున్నది తప్పు లేదా ఇన్కరెక్ట్. అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఏంటి మన అజంప్షన్? √2ని P/Q ఫామ్లో రాయగలం. మనం ప్రాబ్లం స్టార్టింగ్ చూడండి, √2 అనేది రేషనల్ అని స్టార్ట్ చేస్తాం. దేర్ఫోర్ √2 ఈజ్ నాట్ రేషనల్ నెంబర్. √2 ఈజ్ నాట్ రేషనల్. ఎందుకని? మన అజంప్షన్ రాంగ్ అంటున్నాం కదా. అజంప్షన్ రాంగ్ అంటే అజంప్షన్ ఏంటి? ఇదండి, √2 రేషనల్ అని కూడా మన అజంప్షన్, కానీ అది కాదు అని ఇప్పుడు అర్థమైంది. సో ఎప్పుడైతే రేషనల్ నెంబర్ కాదో √2ని ఏమని ఒప్పుకోవాలి మనం? అండ్ ఇర్రేషనల్ నెంబర్. సో √2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని దీన్ని బట్టి చెప్తాం అనమాట. సో టోటల్గా మీకు ఈ 2 స్క్రీన్స్ మీద కనిపించే మొత్తం పార్ట్ కలిపి ఈ ప్రాబ్లం పూర్తయినట్టు. అందుకే చూడండి, చాలా చిన్న క్వశ్చన్ అయినప్పటికీ √2 అనేది ఇర్రేషనల్ నెంబర్స్లో, అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాని వాటిని ఉపయోగించి రాసే ఇర్రేషనల్ నెంబర్స్లో అతి లీస్ట్ నెంబర్ ఇది √2 అయినప్పటికీ దాని ప్రూఫ్ ఒకసారి కరెక్ట్గా ఇలా చేసుకుంటే, ఇప్పుడు ఈ ప్లేస్లో 5 ఇచ్చినా 7 ఇచ్చినా కూడా ఇదే మెథడ్ ఫాలో అవ్వచ్చు. ఇక్కడ 2 వచ్చిన ప్రతి ప్లేస్లో అక్కడ ఏమొస్తుందండి? 7 వస్తుంది లేదా 5 వస్తుంది. వేటికైనా అదే రూల్. ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అయినా ఒక స్క్వేర్ని డివైడ్ చేస్తే దాన్ని కూడా డివైడ్ చేయాలి. మరి రెండింటికి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. బట్ ఇక్కడ మనం ముందే ఏమనుకుంటాం? ఇవి కోప్రైమ్స్గా తీసుకున్నాం. కోప్రైమ్స్ తీసుకున్నప్పటికీ కామన్ ఫ్యాక్టర్ వస్తుంది. కాబట్టి మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్ అంటాం. అజంప్షన్ రాంగ్ అంటే మనం అది రేషనల్ అనుకోవడం తప్పు. సో నాట్ రేషనల్ కాబట్టి దాన్ని ఇర్రేషనల్ ఒప్పుకోవాలి. ఇది ఈ ప్రాబ్లంలో ఉండదు అనమాట. మీరు ఇటువంటి ప్రాబ్లమ్స్కో సజెషన్ ఏంటంటే జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుని ఫస్ట్ నుంచి చూసినట్లయితే మనకి బాగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి, షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఇటువంటి ప్రాబ్లమ్స్లో మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలా 5 - √3 ఈ రూపంలో కానీ లేదా 4√3 ఈ రూపంలో కానీ ఇచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 భాగాలుగా ఇవ్వడం జరిగింది అనమాట. ఒక రేషనల్ నెంబరు, మరొక ఇర్రేషనల్ అని ఆల్రెడీ మనకు తెలుసు. అయితే మీకు ఇక్కడ ఉండకూడని ఒక డౌట్ ఏంటంటే, √3 ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలా విడిగా అంటే? కాదండి. అంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నాడంటే, మీకు సింగిల్గా అంటే ఓన్లీ √3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటే ఇంతకుముందు మనం చేసినటువంటి పార్ట్ మొత్తం మనం చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒక కాంబినేషన్గా ఇచ్చినట్లయితే, అంటే ఓన్లీ √3 ఇర్రేషనల్ అనే ప్రాబ్లం ఒకలా చేస్తాం, 5 - √3 ఇర్రేషనల్ అనే ప్రాబ్లం ఒకలా చేస్తాం అనమాట.
సో ఇలా రెండిటి మిక్స్డ్గా ఇచ్చినప్పుడు రేషనల్ పార్ట్ ఇర్రేషనల్ పార్ట్ ఇచ్చినప్పుడు మీరు ఆల్రెడీ √3 ఇర్రేషనల్ అని తీసుకునే చేయాల్సి ఉంటుంది అనమాట. మరి ఇంకా మనం ప్రూవ్ చేసేది ఏంటి అంటే వాడి ఉద్దేశం కూడా ఏంటంటే ఒక రేషనల్ మరొక ఇర్రేషనల్ మధ్య సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అంటే వాటి మధ్య డిఫరెన్స్ కూడా ఇర్రేషనల్ ప్రూవ్ చేయండి అని తప్ప √3 గురించి విడిగా సపరేట్గా చేయమని కాదు. అదే ప్రాబ్లంలో ఓన్లీ రూట్ నెంబర్ ఒకటే ఉంటే అప్పుడు ఇంతకుముందు మనం చేసిన ప్రాసెస్ కంప్లీట్ దాని ఇర్రేషనల్ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అది కొంచెం ఇప్పుడు ఈ ప్రాబ్లం కూడా చెప్పేసరికి మీకు క్లారిటీ వస్తుంది చూడండి. సో ఎప్పట్లాగే మనం దీన్ని ఎలా స్టార్ట్ చేస్తాం, ముందు ఎప్పుడు కూడా అజంప్షన్తో స్టార్ట్ చేస్తాం అనుకున్నాం కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ముందుగా లెట్ అస్ అజ్యూమ్ అంటే చెప్పాం కదా, మనం అనుకుంటున్నాం, కేవలం ఊహించి తీసుకుంటున్నాం. ఏమని? దట్ 5 మైనస్ √3 ఈజ్, మనకి ఇచ్చినటువంటి 5 మైనస్ √3 అనేది మీకు తెలిసిందే. ప్రాబ్లంలో ఏమని ప్రూవ్ చేయమన్నదో చూడండి, ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇర్రేషనల్ ప్రూవ్ చేయమన్నది. బట్ ఇక్కడ మనం ఏమని రాస్తాం? ఇర్రేషనల్ అని రాయము, రేషనల్ అని రాస్తాం. అంటే మనం అనుకునేది దానికి ఆపోజిట్గా తీసుకుంటాం. సో లెట్ అస్ అజ్యూమ్ దట్ 5 మైనస్ √3 ఈజ్ రేషనల్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే రేషనల్, సో వీ కెన్ ఫైండ్ రేషనల్ నెంబర్ అనే ప్రతిదాన్ని ఒక ఫ్రాక్షన్గా రాయొచ్చు, p, q. సో ఇక్కడ pqలు కూడా ఏమవుతాయండి? కోప్రైమ్స్. సో అది కూడా మనం ముందే మెన్షన్ చేస్తే క్లారిటీగా ఉంటుంది. సో వీ కెన్ ఫైండ్ కోప్రైమ్స్ అనమాట. 2 కోప్రైమ్స్ మనం తీసుకోవాలి. కోప్రైమ్స్ p, q. p అనే q అనే 2 కోప్రైమ్స్ మనకు దొరుకుతాయి. ఏ విధంగా? సచ్ దాట్ ఆ pqలు ఒక ఫ్రాక్షన్ రూపంలో రాసే విధంగా మనం రాయగలం అనమాట, ఎప్పుడు ఇది రేషనల్ నెంబర్ కనుక అయినట్లయితే. సో మనం రాసే ఆ ఫస్ట్ ఈక్వేషన్ ఏమైనా వస్తుంది? 5 మైనస్ √3, ఇంతకుముందు √2 ఉన్న ప్లేస్లో 5 మైనస్ √3 ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవ్వాలండి? p/q అవుతుంది. ఇక్కడ pqల కండిషన్స్ మనం రాయొచ్చండి. ఏంటది? pq బిలాంగ్స్ టు z, ఇంటీజర్స్ అవుతాయి, అండ్ q నాట్ ఈక్వల్ టు 0. ఇది ఎప్పుడు కూడా రేషనల్ నెంబర్కి ఉన్నటువంటి డెఫినేషన్ మనకు తెలిసిందే. సో ఇదే మనం ఎప్పటిలాగా ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇంతకుముందు ప్రాసెస్కి దీనికి తేడా ఉంటుంది. ఇక్కడ హోల్ స్క్వేర్ చేయాలా ఇవన్నీ అంటే అవసరం లేదు. ఎందువల్లంటే ఇంతకుముందు ఓన్లీ √3 ఉందనుకోండి, √3ని మనం ఇర్రేషనల్ ప్రూవ్ చేయడం కోసం దాన్ని స్క్వేర్ చేస్తాం. బట్ ఈ ప్రాబ్లం చేసేటప్పుడు మీరు మైండ్లో పెట్టుకోండి, ఆల్రెడీ √3 ఇర్రేషనల్ అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. √3 ఎలా ఇర్రేషనల్ అయింది అంటే √2 చేసిన ప్రాసెస్ని బట్టే. √2 ఎలా ఇర్రేషనల్ అయిందో √3 కానీ 5 కానీ 7 కానీ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ మనకి ఇర్రేషనల్ అవుతుంది. సో దాన్ని బట్టి దాన్ని ఇలా వేరే రేషనల్తో మైనస్ చేసినప్పుడు ఇర్రేషనల్ పార్ట్ అని ఎలా చెప్తాము, ఈ కాంట్రడిక్షన్ ఎలా వస్తుంది అనేది మనం చూస్తున్నాం. సో ఇటువంటి ప్రాబ్లమ్స్లో మనం చేయాల్సింది ఏంటంటే ఇలా రాసిన తర్వాత వీటిని సెపరేట్ చేయాలండి. రూట్ ఉన్నటువంటి పార్ట్ని, రూట్ లేనటువంటి పార్ట్ని సెపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ రూట్ ఉన్నటువంటి పార్ట్ ఏదండి? √3. రూట్ లేనటువంటి పార్ట్స్ ఈ 2. సో ఇక్కడ మనం అటు ఇటు జస్ట్ ఇంటర్చేంజ్ చేసుకుంటే, అంటే ఈ √3 అనేటువంటి భాగాన్ని RHS రైట్ సైడ్కి మార్చేద్దాం. ఈ మొత్తం p/q ఫ్రాక్షన్ రేషనల్ రూపం కాబట్టి ఇది లెఫ్ట్ సైడ్కి తీసుకున్నట్లయితే ఏ స్టెప్ వస్తుందో చూడండి. ఇప్పుడు ఇక్కడ మైనస్తో పాటు అటు వెళ్ళింది కనుక అది ప్లస్గా మారిపోతుంది, ఈ ఫ్రాక్షన్ ఇటు మైనస్లోకి వస్తుంది. సో 5 మైనస్ p/q ఈజ్ ఈక్వల్ టు √3. ఓకే కదా? ఈ రెండు జస్ట్ ఒకదానికొకటి మనం షిఫ్ట్ చేసాం. ఇక్కడ ఇంటర్చేంజ్ అయ్యేటప్పుడు మనకు తెలిసిందే ఈ సింబల్స్ రూల్స్, ఇటు మైనస్ పార్ట్గా ఉన్నది ఇటు వస్తే ప్లస్ అవుతుంది. సో ఆ ఫ్రాక్షన్ ఇటు నుంచి ఇటువైపు వెళ్ళింది కనుక ఫ్రాక్షన్ మొత్తం ఓవరాల్గా మైనస్ అయింది. మరి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మరి ఒక ఫ్రాక్షన్ తీసివేయాల్సి ఉంది కనుక మనకు తెలిసిందే, ఫ్రాక్షన్స్లో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ఏం చేస్తాం? ఇలా క్రాస్ మల్టిప్లై ద్వారా చేస్తాం కాబట్టి ఆ స్టెప్ కూడా మనం సింప్లిఫై చేస్తామండి. సో 5 ఇంటూ q అండి, 5q మైనస్ ఇక్కడ p ఇంటూ 1 ఏమీ లేదు కాబట్టి p మొత్తానికి బై q ఈజ్ ఈక్వల్ టు ఎంత? √3. ఇప్పుడు ఓవరాల్గా దీన్ని మనం సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇక్కడే సెకండ్ ఈక్వేషన్ రాసాం చూడండి, ఆల్రెడీ ఫస్ట్ ఈక్వేషన్ బట్టి ఈ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది జస్ట్ ఇంటర్చేంజ్ చేయడం ద్వారా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనకి మెయిన్ అనమాట, మన కాంట్రడిక్షన్ ఇక్కడే ఏర్పడిపోయిందని అర్థం. ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక ఈక్వేషన్, ఈక్వాలిటీ మీన్స్ ఇటు LHS ఉన్న వాల్యూ మొత్తం RHSకి సమానం అని అర్థం. బట్ RHS చూడండి ఓన్లీ మనకి ఏముంది? √3. బట్ ఆల్రెడీ మనకు తెలుసు √3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్, విడిగా తీసుకుంటే √3 ఒక ఇర్రేషనల్ నెంబర్. బట్ లెఫ్ట్ సైడ్ ఏమొచ్చాయి మనకి? 5q మైనస్ p/q. అంటే ఇవన్నీ pqలు అంటే ఏమని రాస్తాం? ఆల్రెడీ ఇంటీజర్స్ అండి, q 0 కూడా కాదు. మరి ఇంటీజర్స్ని మనం 5తో మల్టిప్లై చేసినా తీసివేసినా మళ్ళీ బై చేసినా మొత్తానికి అవన్నీ ఇంటీజర్సే అవుతాయి. సో టోటల్గా ఇది ఏ నెంబర్ అని చెప్పొచ్చు? q నాట్ ఈక్వల్ 0 కనుక ఇది ఒక రేషనల్ నెంబర్.
చూడండి ఇందులో ఎక్కడ రూట్స్ కానీ ఏమీ లేవు. పీక్యూలు నా సాధారణమైన ఇంటీజర్స్ అయినప్పుడు 5q మైనస్ టీ బై క్యూ కూడా మొత్తం ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది పార్ట్ అంతానేమో రేషనల్ పార్ట్ క్లియర్ కనిపిస్తుంది, రైట్ సైడ్ ఏమో క్లియర్గా √3 ఇర్రేషనల్ కనిపిస్తుంది. బట్ వాటి మధ్య ఈక్వాలిటీ ఉంది. మరి ఇది కాంట్రడిక్షనే కదా. ఈ స్టెప్ రావడానికి కారణం ఏంటి? మనం తీసుకున్న ఈ స్టెప్ మాత్రమే. అంటే అసలు మనకి యాక్చువల్గా తెలుసు అండి ఇది p/q ఫామ్లో ఉండదు అని. బట్ ఉంది అనుకుంటే వచ్చే పర్యవసానం చూడండి ఇలా వస్తుంది. అంటే ఒక ఇర్రేషనల్ పార్ట్ని రేషనల్ పార్ట్కి ఈక్వల్ అంటున్నాం. అసలు అది ఇంపాసిబుల్. ఎప్పుడు కూడా ఒక రూట్ క్యాన్సిల్ అవ్వని ఒక నెంబరు ఏమాత్రం రూట్స్ లేని వేరే నెంబర్కి ఈక్వల్ అవుతుందా అంటే అవ్వదు. సో ఇక్కడే అజంప్షన్ రాంగ్ అని చెప్తాం. అంటే అజంప్షన్ రాంగ్ అని చెప్పడం కోసం మనం రాసే ఇక్కడ కంక్లూజన్ చూడండి. సో ఇక్కడ తీసుకుందాం. ఇన్ ఈక్వేషన్ 2 LHS పార్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ అనమాట. LHS పార్ట్ ఈజ్ రేషనల్. చూడండి లెఫ్ట్ సైడ్ పూర్తిగా రేషనల్ పార్ట్ ఉంది. రేషనల్ ఎలా చెప్తున్నాం? అక్కడ రూట్ సింబల్ కానీ ఏమీ లేవు, అన్ని ఇంటీజర్స్ మధ్య సాధారణమైన మైనస్ ఆపరేషన్స్ ఇవి ఉన్నాయి. బట్ RHS పార్ట్ అందులో ఉన్న రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ చూడండి ఓన్లీ √3 ఉంది. మరి ఓన్లీ √3 ఉంటే దాన్ని ఏమంటాం? ఇర్రేషనల్. అంటే ఇక్కడ √3ని మనం ఇర్రేషనల్ అని సెపరేట్గా ప్రూవ్ చేయక్కర్లేదని మీకు ఇందా చెప్పింది అదే. సో ఓవరాల్గా చూడండి ఇదే మనకు కాంట్రడిక్షన్ అనమాట. ఒక రేషనల్ పార్ట్ అనేది మరొక ఇర్రేషనల్ పార్ట్తో ఈక్వల్ గుర్తు రాదు. సో దేర్ ఫోర్ ఇట్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. ఎందుకనండి? రేషనల్ పార్ట్ ఇర్రేషనల్ పార్ట్ ఎప్పటికీ సమానం అవ్వకూడదు. సో ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల అరైజ్ అయింది? మన అజంప్షన్ వల్ల అరైజ్ అయింది. సో అది రాస్తాం. దిస్ కాంట్రడిక్షన్, ఈ మ్యాటర్ ఇంచుమించు అన్ని ప్రాబ్లమ్స్లో లాస్ట్న ఒకేలా ఉంటుంది చూడండి. దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాజ్ ఆఫ్, దేనివల్ల ఈ కాంట్రడిక్షన్ అరైంది? మనం తీసుకున్నటువంటి ఊహ వల్ల, మనం ఫస్ట్ అనుకున్న సపోజిషన్ వల్ల. సో అవర్ అజంప్షన్, మన అజంప్షన్ ఏమిటి అనేది ప్రాబ్లంలో చూడండి. స్టార్టింగ్లోనే మనం అజంప్షన్ ఏం చేసామనేది మనం అనుకున్న అజంప్షన్ ఏంటి? ఇది రేషనల్ నెంబరు అనుకున్నాం. అది రేషనల్ నెంబర్ అనుకోవడం వల్ల అది p/qకి ఈక్వల్ చేయాల్సి వచ్చింది కోప్రైమ్స్కి. ఆ p/qకి ఈక్వల్ చేయడం వల్ల చివరికి రేషనల్ పార్ట్ అంతా ఒకవైపు వెళ్ళిపోయి ఇర్రేషనల్ పార్ట్ మాత్రం రైట్ సైడ్ మిగిలింది. అసలు ఈ ఈక్వాలిటీ లేకపోతే ఈ సెకండ్ ఈక్వేషన్కి ఛాన్స్ లేదు. చూడండి సెకండ్ ఈక్వేషన్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది? ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. సెకండ్ ఈక్వేషన్ రాంగ్ అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఈక్వేషనే రాంగ్ అనమాట. అదే ఇక్కడ మనం చెప్పేది. సో ఈ కాంట్రడిక్షన్ ఎందువల్ల ఏర్పడిందండి? మన అజంప్షన్ని రాంగ్గా తీసుకోవడం వల్ల. సో అవర్ అజంప్షన్ రాంగ్ అని మనం ఒప్పుకోవాల్సి ఉంటుంది. సో దేర్ ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకంటే దానివల్ల ఒక కాంట్రడిక్షన్ వచ్చింది అంటే అది తీసుకోవడం తప్పు అని అర్థం అనమాట. మీకు ఇందా చెప్పింది ఏదన్నా రేషనల్ కాదు అని మనం ఒప్పుకోవాలంటే చివరికి ఏమైనా ఒప్పుకోవాలి? దేర్ ఫోర్ 5 మైనస్ √3 ఈజ్ నాట్ రేషనల్. మనం రేషనల్ అనుకున్నాం కానీ రేషనల్ నెంబరు కాదు. రేషనల్ నెంబర్ కాని దాన్ని ఏమంటాం? ఆటోమేటిక్గా ఇర్రేషనల్ నెంబర్ అంటాం కాబట్టి. సో 5 మైనస్ √3 ఈజ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు అనమాట. సో దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇలాంటి కాంబినేషన్ ఏది ఇచ్చినప్పటికీ ఈ ఒక మోడల్గా మాత్రమే తీసుకోండి. 5 మైనస్ √3 అనే కాదు, ఒక రూట్ పార్ట్ ఉండి మరొక రేషనల్ నెంబర్ ఉండి మధ్యలో ప్లస్ కానీ మైనస్ కానీ ఏ ఉన్నా మనం ఈ మెథడ్లో చేయొచ్చు. ఈ రాసేటువంటి మ్యాటర్లో వేరు చోట్ల వేరు రకాలుగా రాస్తారు. సో ఆ మ్యాటర్ గురించి మనం ఎక్కువగా ఆలోచించట్లేదు. దాన్ని వీలైనంత బ్రీఫ్గానే మనం ఇక్కడ రాస్తున్నాం. ముందుగా మనం దాన్ని p/qకి ఈక్వల్ చేయాలి, తర్వాత రూట్ సెపరేట్ చేయాలి. సో ఒకవైపు అంతా రేషనల్ పార్ట్ వస్తుంది, ఒకవైపు ఇర్రేషనల్ వస్తుంది. అది కాంట్రడిక్షన్ కాబట్టి మన అసంప్షన్ రాంగ్ అని తీసుకుంటాం. సో సేమ్ మోడల్లో ఉన్నటువంటి నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూడండి, మనకు తెలుస్తుంది. ఎగ్జాంపుల్ 9 అండి. ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్కి ముందు ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. ఇంతకు ముందు చేసిన కాన్సెప్ట్ ద్వారానే చూడండి. 3√2 అనే నెంబర్ తీసుకుని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ఇక్కడ కూడా ఎలా ఉంది? 3√2 అంటే ఒక రేషనల్ ఒక ఇర్రేషనల్ మధ్య ప్రోడక్ట్ అనమాట. సో ముందుగా ఏమైనా స్టార్ట్ చేస్తాం? లెట్ us assume that ముందు మనం తీసుకోవాల్సిన దానికి ఆపోజిట్గా తీసుకుంటాం. 3√2 ఈజ్ రేషనల్ అనుకుంటాం. ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి మళ్ళీ మనం ఏం తీసుకుంటామండి? రేషనల్ అని తీసుకుంటాం. సో రేషనల్ అని ఎప్పుడైతే తీసుకున్నామో మనం p/q ఫామ్లో రాయగలగాలి. సో వీ కెన్ ఫైండ్ కోప్రైమ్స్. ఇక్కడ కోప్రైమ్స్ అనే వాటితో పెద్దగా ఉపయోగం లేనప్పటికీ అన్నిటికీ కామన్ ప్రాసెస్ రాస్తున్నామండి. p,q అనేటువంటి కోప్రైమ్స్ని మనం కనుక్కోవచ్చు. ఏ విధంగా? 3√2 అనేది రేషనల్ అయ్యాలంటే 3√2 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలండి? p/q. ఇందులో pq అనేవి ఇంటీజర్ అవ్వాలి, q నాట్ ఈక్వల్ టు 0. సో ఇదే మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ అనమాట. సో ఇంతకుముందు చేసినట్టే ఇందులో కూడా ఏం చేస్తాం?
రూట్ ఉన్న పార్ట్ సెపరేట్ చేస్తాం. ఎప్పుడైనా సింగిల్గా రూట్ లేకుండా ఒక కాంబినేషన్ ఇచ్చినప్పుడు రూట్ ఉన్న పార్ట్ సెపరేట్ చేస్తే చాలు, స్క్వేర్ చేయని అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఉన్న ఇంటూలో ఉన్న 3 జస్ట్ ఇటు వస్తే చాలు అనమాట. సో ఇంతకు ముందు ప్రాబ్లం కంటే తక్కువ స్టెప్స్ దీనికి వస్తాయి చూడండి. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం మనం, కేవలం ఈ 3ని మాత్రమే షిఫ్ట్ చేస్తాం. బట్ ఇక్కడ ఇంటూలో ఉంది కాబట్టి ఇటు వస్తే బైలోకి రావాలి అది. సో పీ బై ఆల్రెడీ క్యూ ఉంది కనుక పీ బై 3q అవుతుంది. ఇదే సెకండ్ ఈక్వేషన్ అండి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ పార్ట్ ఉంది, ఆల్రెడీ మనం ప్రూవ్ కూడా చేసాం ప్రాబ్లంలో. రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది. రైట్ సైడ్ ఏమనుంది, పీ బై 3q. ఇప్పుడు పీ బై క్యూ రేషనల్ నెంబర్ అయినప్పుడు పీ బై 3q కూడా రేషనల్ నెంబర్. ఎందువల్ల, ఇవన్నీ ఇంటీజర్స్ కాబట్టి ఇంటీజర్ని 3తో మల్టిప్లై చేసినా తీసివేసినా కూడా ఏం తేడా ఉండదు. కాబట్టి చూడండి, మళ్ళీ సేమ్ ఇందాటి మ్యాటర్ లానే లెఫ్ట్ సైడ్ ఇర్రేషనల్ పార్ట్ వచ్చింది, రైట్ సైడ్ రేషనల్ పార్ట్ వచ్చింది. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం. దాని క్లారిటీ కింద రాస్తుంది. ఇన్ ఈక్వేషన్ 2 LHS పార్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ ఎలా ఉందండి, ఇర్రేషనల్. ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్డ్, రూట్ 2 ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేస్తాం. బట్ RHS పార్ట్ తీసుకుంటే P బై 3Q అని ఉంది కాబట్టి P బై 3Qని మనం ఇర్రేషనల్ అంటామా, రేషనల్ అంటాం. ఎందువల్లంటే PQలు అక్కడ ఇంటీజర్స్ అని ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఏ కాంట్రడిక్షన్. ఏది కాంట్రడిక్షన్, మనం పైన రాసిన స్టేట్మెంట్. LHS ఏమో ఇర్రేషనల్ ఉండి RHS మాత్రం రేషనల్ ఉండడం అనేది కాంట్రడిక్షన్. ఈ కాంట్రడిక్షన్ రావడానికి కారణం ఏమిటి అంటే, వాస్తవానికి విరుద్ధమైనటువంటి ఒక స్టేట్మెంట్ రావడానికి కారణం ఏంటండి, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్, దేని వల్ల వచ్చింది, మనం తీసుకున్న అజంప్షన్ వల్ల వచ్చింది. బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్. మన అజంప్షన్ ఏమనుందో కూడా అక్కడ చూసుకోండి, స్టార్టింగ్లోనే ఉంటుంది అది. మన అజంప్షన్ అంటే స్టార్టింగ్లో మనం రాసినటువంటి స్టెప్ అనమాట. లెట్ us assume that 3√2 ఈజ్ రేషనల్ అనేది మన అజంప్షన్. బట్ అది ఆ అజంప్షన్ వల్ల కాంట్రడిక్షన్ వచ్చింది, అంటే రేషనల్ కాదనమాట. దాన్ని మనం ఫాల్స్ అని ఒప్పుకోవాలి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం రాస్తామండి, దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఎప్పుడైతే అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్ అన్నామో ఆటోమేటిక్గా మనం అంతకుముందు రేషనల్ అన్నదాన్ని ఇప్పుడు రేషనల్ రాయాల్సి ఉంటుంది. దేర్ఫోర్ 3√2 ఈజ్ నాట్ రేషనల్. అంటే నేను డైరెక్ట్గా ఇక్కడ రేషనల్ కూడా రాసేయచ్చు, మరింత క్లారిటీ కోసం అజంప్షన్కి ఆపోజిట్ తీసుకుంటున్నాను. నాట్ రేషనల్ అన్నా ఇర్రేషనల్ అన్నా ఒకటే కదా. దేర్ఫోర్ 3√2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇప్పుడు మీరు దీని ముందు ప్రాబ్లం గమనిస్తే సేమ్ ఒకే కాన్సెప్ట్లో ఉన్నాయండి. ఇక ఫైనల్గా మరొక ప్రాబ్లంతో ఈ వీడియోని ముగిద్దాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనే విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ మెథడ్లు అన్నీ కూడా. ఇప్పుడు సింగిల్గా ఒక రూట్ ఇస్తే ఏం చేయాలో చూసాం, ఆ రూట్ కాంబినేషన్ ఇస్తే ఏం చేయాలో చూసాం. నెక్స్ట్ ప్రాబ్లంలో 2 రూట్స్ విడివిడిగా ఇస్తే ఏం చేయాలని చూద్దాం. సో ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మోడల్. ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం చేసేటప్పుడు కూడా మనం ఒకటి ఫిక్స్ అవ్వాలి, ఈ రెండింటిని విడివిడిగా మనం చూపించాం. √2 ఇర్రేషనల్ ఆల్రెడీ ప్రూవ్ చేసాం, √3 ఇర్రేషనల్ కూడా విడిగా ప్రూవ్ చేయొచ్చు. ఇక్కడ అడుగుతున్నది కేవలం వాటి మధ్య ప్లస్ ఉన్నప్పుడు వచ్చే రిజల్ట్ కూడా ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయండి అని. సో దీనికి కూడా అంతే, మనం స్క్వేర్స్ అంటే రెండు వైపులా రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ స్క్వేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ రేషనల్ పార్ట్ ముందు మనం సెపరేట్ చేయలేమండి. సో ఇప్పుడు స్టార్టింగ్ రాద్దాం ఎప్పట్లాగే. లెట్ us assume అంటే మనం ఊహించి రాస్తున్నాం ముందుగా. ఏమని, దట్ ఆ స్టేట్మెంట్ చూసుకోండి, √2 + √3 ఈజ్ ఇర్రేషనల్ అని మనకు తెలిసినప్పటికీ ముందు స్టార్టింగ్ దేంతో తీసుకుంటాం, రేషనల్ అని. సో ఇదే కాంట్రడిక్షన్ అంటే అనమాట అండి, ప్రూఫ్. √2 + √3 రేషనల్ అనగానే మీకు ఆల్రెడీ చెప్పాను. సో వీ కెన్ ఫైండ్ అంటే అవి కనుక నిజంగా రేషనల్ నెంబర్స్ అయినట్లయితే మనం కనుక్కోగలమండి. ఏం కనుక్కోగలం, కోప్రైమ్స్ కనుక్కోగలం రెండింటిని. ఏంటవి, PQలు. వీ కెన్ ఫైండ్ కోప్రైమ్స్ P, Q సచ్ దట్. ఎలా ఉండేలా వాటిని కనుక్కోగలమండి PQల్ని అంటే, √2 + √3 ఈజ్ ఈక్వల్ టు P/Q వచ్చే విధంగా మనం కనుక్కోగలం. ఇందులో PQ అనేవి ఇంటీజర్స్, వెరాజ్ Q నాట్ ఈక్వల్ టు 0 అనేది మనకు తెలుసు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఈక్వేషన్ అండి. సో చూసారు కదా, √2 + √3 అనే వాల్యూ అది నిజంగా రేషనల్ నెంబర్ అయి ఉంటే ఏమవ్వాలి, ఏదో ఒక P/Q ఫామ్కి సమానం అవ్వాలి. ఆ PQలు కోప్రైమ్స్, నెక్స్ట్ ఇంటీజర్స్ అవ్వాలి, Q 0 ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ కూడా చేసే పని ఏంటంటే, ఇంతకుముందు చూడండి రేషనల్ పార్ట్ ఉన్నప్పుడు మనం ఏం చేసేవాళ్ళం, ఒక రిలేషనల్ పార్ట్ ఒకటే ఇటు నుంచి మిగిలిన షిఫ్ట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఇటువైపు మొత్తం రిలేషనల్ ఉంటుంది, బట్ మధ్యలో ప్లస్ ఉండటం వల్ల అది రిలేషన్ మనం అప్పుడే కన్ఫర్మ్ చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తాం,
వాటిలో ఉన్న ఏదో ఒక నెంబర్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేయండి, ఆ తర్వాత స్క్వేర్ చేయొచ్చు అనమాట. మనం ఒకేసారి ఇలా ఉంచి స్క్వేర్ చేయడం కూడా చేయొచ్చు, బట్ అప్పుడు మీకు √6 అనేటువంటిది ఫామ్ అవుతుంది. √6 గురించి మళ్ళీ మనం ఇరేషన్ మెన్షన్ చేయడం అది ప్రైమ్ కాదు కనుక ఇలాగే ఉంచి ఒకదాన్ని షిఫ్ట్ చేయడం బెటర్ అండి. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే √2ని అలా ఉంచాం, సపోజ్ √3 తీసుకొచ్చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది చూడండి, √2 ఈజ్ ఈక్వల్ టు p/q మైనస్ √3. సో ఈ స్టెప్ జాగ్రత్త చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఎందువల్లంటే రెండు వైపులా స్క్వేర్స్ మనకి రూట్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ చేస్తున్నాం. SBS మీన్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో √2 నేను స్క్వేర్ చేస్తున్నాను, రైట్ సైడ్ కూడా ఉన్న మొత్తానికి హోల్ స్క్వేర్ వస్తుంది. p/q మైనస్ √3 హోల్ స్క్వేర్. ఓకే, సో ఇక్కడ మనకి √2 హోల్ స్క్వేర్ వాల్యూ ఇది రాయాలంటే ఈ స్టెప్ నుంచి తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. చూడండి, √2ని స్క్వేర్ చేస్తున్నాం, దాన్ని చేయాలంటే రైట్ సైడ్ ఏం చేయాలి, p/q మైనస్ √3 హోల్ స్క్వేర్. బట్ p/q మైనస్ √3 మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి రెండు లైక్ టర్మ్స్ కాదు. సో ఇక్కడ మనం a-b హోల్ స్క్వేర్ అటువంటి స్పెషల్ ప్రోడక్ట్ వాడవలసి ఉంటుంది ఆ ఫార్ములాని. ఎందుకంటే నేరుగా ఈ రెండు మైనస్ చేయలేం కాబట్టి a-b హోల్ స్క్వేర్ ఫార్ములా ద్వారానే ఇది చేయగలుగుతాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆల్రెడీ మనం చూసాం. సెకండ్ ఈక్వేషన్ రావడానికి ముందు √2 స్క్వేర్ ఈక్వల్ టు p/q మైనస్ √3 హోల్ స్క్వేర్ వచ్చింది కాబట్టి దీని యొక్క కంటిన్యూషన్ పార్ట్ నేను నెక్స్ట్ చూపిస్తున్నాను చూడండి. సో అదే ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది. లాస్ట్ స్టెప్ మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏమనుందండి లాస్ట్ స్టెప్లో, √2 ఈజ్ ఈక్వల్ టు p/q మైనస్ √3 అని వచ్చింది. బోత్ సైడ్స్ కూడా స్క్వేర్ చేస్తున్నాం అనమాట, SBS. సో ఇలా స్క్వేర్ చేస్తున్నప్పుడు ఇది చూసినట్లయితే మీరు ఆల్రెడీ ఇక్కడ నేను ఆ ఫార్ములా కూడా మెన్షన్ చేస్తున్నాను, a-b హోల్ స్క్వేర్తో కంపేర్ చేసుకోండి. ముందు మనకి a-b హోల్ స్క్వేర్ తెలిసి ఉండాలి. a² మైనస్ 2ab ప్లస్ b². ఇది ఆల్రెడీ మనం 8th క్లాస్ నుంచి నేర్చుకునేటువంటి స్పెషల్ ప్రోడక్ట్ తెలిసిందే. దాన్ని ఇక్కడ అప్లై చేయాలన్నమాట. దేనికి అప్లై చేయాలి, ఇది చేయడానికి. ఇందులో a అండ్ b బదులుగా ఇక్కడ p/q √3 ఉన్నాయి. సో రైట్ సైడ్ పార్ట్ రాసేటప్పుడు ఈ ఫార్ములా చూసి రాస్తాం. లెఫ్ట్ సైడ్ పార్ట్ డైరెక్ట్గా √2 స్క్వేర్ మనం క్యాన్సిల్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుంది చూడండి, √10² క్యాన్సిల్. సో లెఫ్ట్ సైడ్ ఎంత వచ్చింది, ఓన్లీ 2. రైట్ సైడ్ చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి జాగ్రత్తగా. ముందుగా ఏమనుంది, ఇది a-b హోల్ స్క్వేర్ అనుకోండి. ఫస్ట్ a² రావాలంటే ఈ p/q మొత్తానికి స్క్వేర్ అవ్వాలి. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, p/q హోల్ స్క్వేర్ మైనస్ తర్వాత టర్మ్ చూడండి 2ab అంటే 2తో ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. సో 2 బదులు 2 ఇంటూ a అంటే p/q ఇంటూ b మీన్స్ √3 అండి. నెక్స్ట్ చూడండి b² ప్లస్ √3 హోల్ స్క్వేర్. సో a-b హోల్ స్క్వేర్ కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేస్తేనే ఇది రాయగలుగుతాం. చూడండి, ఇది అంతా a అనుకోండి, ఇదంతా b అనుకోండి, జస్ట్ ఈ ఎక్స్పాన్షన్ కోసం. a², ఇదిగో ఫస్ట్ టర్మ్ స్క్వేర్ చేసాం, మైనస్ 2ab 2 రాసాం, a రాసాం, b రాసాం, ప్లస్ b² అంటే b² రాసాం. ఇప్పుడు ఈ మొత్తంలో ఇంకా ఏం సింప్లిఫై చేయగలమో ఆలోచించండి. ఇందులో మనకి రూట్ అండ్ స్క్వేర్ క్యాన్సిల్. సో ఇక్కడ మళ్ళీ 2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ పదం p²/q². సెకండ్లో కూడా చూడండి మైనస్ 2p √3/q. ఇందులో కూడా మనం ఏమీ సింప్లిఫై చేసేది లేదు, లాస్ట్ మాత్రం ఓన్లీ 3 అని వచ్చిందండి. సో ఇప్పుడు మనం ఇందులో కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఓవరాల్గా ఇటు ఒక 3 టర్మ్స్ కనిపిస్తున్నాయి, ఇటు సింగిల్ టర్మ్ ఉంది. మీరు ఇప్పుడు ఇందులో గమనిస్తే ఒక్క చోట మాత్రమే రూట్ ఉందన్నమాట. అది కూడా ఏది, √3. అంటే మనకు ఆల్రెడీ స్పెసిఫిక్గా ఇటరేషన్ అని తెలిసినటువంటి నెంబరు √3 మాత్రమే. ఇందులో ఆ ఒక్క √3 ఉన్న పార్ట్ మనం సెపరేట్ చేయాలి కాబట్టి ఈ ఉన్న 3 పదాల్లో ఈ ఒక్క పదాన్ని మనం లెఫ్ట్ సైడ్కి మార్చి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న పదాన్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, రేషనల్ ఇర్రేషనల్ మళ్ళీ వేరు అవుతాయి. ఇప్పుడు మనం చేయబోయేటువంటి మార్పు ఇదనమాట. ఈ యారో మార్క్స్ ద్వారా చూపిస్తుంది చూడండి, ఈ పదాన్ని ఇటు ఇది ఇటు షిఫ్ట్ చేస్తున్నాం. ఇటు మైనస్ ఉన్న టర్మ్ కాబట్టి ఇటు వస్తే ప్లస్ అవుతుంది కనుక 2p/q ఇంటూ √3 ఇజ్ ఈక్వల్ టు, చూడండి ఆల్రెడీ రైట్ సైడ్ ఏమున్నాయి, p²/q² ఉంది, ప్లస్ 3 ఉంది. ఇప్పుడు ఈ 2 ఇటు వచ్చింది కాబట్టి మైనస్ 2 అవుతుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి 2ని ఇటు మార్చాం, -2 అయింది. ఈ మైనస్ టర్మ్ మొత్తం ఇటు వచ్చింది, ప్లస్ అయింది. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని కొంచెం సింప్లిఫై కూడా చేయొచ్చు. p-2 అంటే మనకు తెలుసు అది 1 అవుతుంది అని. సో నెక్స్ట్ స్టెప్లో అది కూడా రాసేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 2p/q √3 ఇజ్ ఈక్వల్ టు p²/q² ప్లస్ 1, whereas 3 - 2 1. సో నెక్స్ట్ స్టెప్ 2p/q √3 ఇజ్ ఈక్వల్ టు
ఇప్పుడు ఇది చూడండి, పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ప్లస్ 1ని కొంచెం సింప్లిఫై చేసి రాయడం. అంటే ఇది ఒక ఫ్రాక్షన్ కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, మధ్యలో ప్లస్ ఆర్ మైనస్ ఉన్నప్పుడు మన ఎల్సిఎం మెథడ్ ఆర్ క్రాస్ మల్టిప్లై మెథడ్ ద్వారా ఒకే బై వచ్చేలా చేయొచ్చు. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందండి, ఇది పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ 1 కాబట్టి క్యూ స్క్వేర్ బై క్యూ స్క్వేర్. ఓకే, పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ప్లస్ 1ని పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై క్యూ స్క్వేర్గా రాయొచ్చు మనకి ఫ్రాక్షన్స్ ఎడిషన్ ప్రకారం. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటి, లెఫ్ట్ సైడ్ ఓన్లీ √3 మాత్రమే ఉండాలండి. ఇక్కడ √3 మాత్రమే ఉండాలి. ఈ మిగిలిన పార్ట్ కూడా దానికి ఇంటూలో ఉన్న భాగం అంతా కూడా ఇటు తీసుకొస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇంటూలో ఉన్నది రివర్స్ అవుతుంది. ఇంటూలో ఉన్నది బైలోకి వస్తుంది, బైలో ఉన్నది అటు వెళ్తే ఇంటూ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో అది కూడా చేంజ్ చేస్తున్నాం చూడండి. సో ఇప్పుడు √3 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆల్రెడీ మనం రాసాం చూడండి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ ఆల్రెడీ ఉంది. ఇంటూలోకి ఇప్పుడు ఏమొచ్చిందండి, ఈ బైలో ఉన్నది అటు ఇంటూలోకి వస్తుంది కాబట్టి క్యూ పైకి వస్తుంది, బైలోకి 2p వస్తుంది. సో ఇక్కడ మనం ఇంకోటి ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ ఉన్న వాటిలో క్యాన్సిలేషన్ కూడా చేయొచ్చు అండి. ఈ క్యూ అనేటువంటి భాగం క్యూ స్క్వేర్లో క్యాన్సిల్ అవుతుంది. సో దాన్ని మనం ఇంకొంచెం సింప్లిఫై చేసి రాసుకుంటే చూడండి, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇంటూ పైన ఏముందండి, క్యూ ఉంది, బైలో క్యూ స్క్వేర్ ఇంటూ 2p అని ఉంది. క్యూ స్క్వేర్ని నేను రెండు భాగాలుగా రాసేస్తున్నాను, క్యూ ఇంటూ టీపీ. అంటే క్యూ స్క్వేర్లో క్యూ క్యాన్సిల్ అవుతుందని తెలియడం కోసం క్యూను కూడా ఇంటూగా 2 సార్లు రాసేస్తాను చూడండి. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఒక క్యూను మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా బ్రాకెట్ సెపరేటు, వాటి మిడిల్లో ప్లస్ ఉంది తప్ప వీటి మధ్యలో లేదు. కాబట్టి ఇంటూలో ఉన్నది బైలో ఉన్నది మనం క్యాన్సిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతుంది, ఒక క్యూ ఈ క్యూలో క్యాన్సిల్. సో ఫైనల్గా వచ్చిన స్టెప్ చూడండి, మనకి √3 ఈజ్ ఈక్వల్ టు ఏమని వచ్చిందంటే, న్యూమరేటర్లో ఏం మిగిలిందండి, అక్కడ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ బై డినామినేటర్లో చూడండి క్యూ ఇంటూ 2p ముందు నెంబర్ రాస్తాం కాబట్టి 2pq అని రాసేయచ్చు. ఇది ఓవరాల్గా మనం ఇప్పటికే అక్కడ ఫస్ట్ ఈక్వేషన్గా తీసుకున్నాం కాబట్టి దాని ద్వారా వచ్చినటువంటి సెకండ్ ఈక్వేషన్ అన్నమాట. సేమ్ ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఇవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలి, స్టెప్స్ ఎక్కువ కనిపించినప్పటికీ మనం రొటీన్గా చేసేటువంటి ఈక్వేషన్స్లో టర్మ్స్ని అటు ఇటు తరలించడం, వాటిని సింప్లిఫై చేయడం వరకే తప్ప మనం చేసిన మెయిన్ కాన్సెప్ట్ చూడండి, √3 అనే దాన్ని సెపరేట్ చేయడం ఇక్కడ మన టార్గెట్. ఒకవేళ √3 ఇటు ఉంచితే √2 ఇటు తీసుకొచ్చి కూడా చేయొచ్చు ఇదే ప్రాబ్లమ్. మొత్తం మీద √2 ఆర్ √3 లెఫ్ట్ సైడ్ ఉంచాలి, రైట్ సైడ్ మిగిలిన భాగాన్ని అంతా సింప్లిఫై చేస్తే ఇప్పుడు దీనివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి, ఈ పార్ట్ మొత్తం రేషనల్ నెంబర్ అని మనకు తెలుస్తుంది. ఎందువల్ల అందులో పీక్యూలు తప్ప ఏమీ లేవు, వాటి మధ్య స్క్వేర్స్ ప్లస్లు బై 2pq ఉన్నాయి. మనం ఆల్రెడీ తెలుసు ఇందులో ఉన్నటువంటిది ఒక ఇంటీజర్ని స్క్వేర్ చేసినా యాడ్ చేసినా వాటిని బై చేసినా మళ్ళీ వచ్చేవి కూడా ఇంటీజర్స్ అవుతాయి. కాబట్టి ఇందులో ప్రతి పార్ట్ ఇంటీజరే, వాటి మధ్య బై వేసినప్పుడు అది ఖచ్చితంగా రేషనల్ నెంబర్ అవుతుంది అనమాట. సో ఇంతకుముందు రాసినట్టే ఈ ఈక్వేషన్లో కూడా మళ్ళీ ఏం జరిగింది, సేమ్ అదే కాన్సెప్ట్ అండి. ఇన్ ఈక్వేషన్ 2 ఎల్హెచ్ఎస్ పార్ట్ మనకి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఏమో √3 అని ఉంది. సో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఈజ్ ఇర్రేషనల్ అని కన్ఫర్మ్ చేసేయచ్చు. ఎందువల్లంటే ఓన్లీ √3ని మనం ఇర్రేషనల్ అంటాం కాబట్టి. బట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ చూస్తే అది మొత్తం ఎక్కడ కూడా మనకి రూట్ కానీ ఏమీ మిగలలేదు, పీక్యూలో ఉంది. కాబట్టి ఆర్హెచ్ఎస్ పార్ట్ ఈజ్ రేషనల్. మరి ఒక ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ ఈక్వల్ అవ్వాలంటే ఒకటి ఇర్రేషనల్ రేషనల్ ఈక్వల్ అవ్వవు. కాబట్టి దేర్ఫోర్ దిస్ ఈజ్ ఏ కాంట్రడిక్షన్. మళ్ళీ అప్పట్లాగే అనమాట. ఈ కాంట్రడిక్షన్ దేనివల్ల ఏర్పడింది, మన అజంప్షన్ వల్ల. సో ఇంతకుముందు రాసినట్టే దేర్ఫోర్ అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. దీన్ని ఇంకా చివరిలో కొంత బ్రీఫ్గా రాస్తున్నాను నేను. సో అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్. సో ఇప్పటికే లెందీగా అవడం వల్ల బ్రీఫ్గా రాస్తున్నాను చూడండి. మన అజంప్షన్ రాంగ్ అండి. ఏంటి మన అజంప్షన్, ఏది తీసుకోవడంలో ఇవన్నీ వచ్చాయంటే ముందుగా చూస్తున్నాం కదా, √2 + √3 ఇర్రేషనల్ అని కాకుండా మనం రేషనల్ అని తీసుకోవడం వల్ల ఇదంతా వచ్చింది. కాబట్టి మన అజంప్షన్ రాంగ్ అని ఒప్పుకున్నప్పుడు ఇర్రేషనల్ అంటే రేషనల్ కానప్పుడు చివరికి ఏమని రాయాలండి, ఇర్రేషనల్ రాయాలి. దేర్ఫోర్ ఫైనల్ కన్క్లూజన్ √2 + √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. టోటల్గా ఇది ఇర్రేషనల్ నెంబర్ అని ఒప్పుకోమాట. ఎందుకంటే రేషనల్ నెంబర్ కనుక అయినట్లయితే ఈ ఈక్వేషన్ ట్రూ అవ్వాలి. ఈ ఈక్వేషన్ ట్రూ అయ్యే ఛాన్సే మనకు లేదు. ఎందువల్లంటే ఒకవైపు రూట్స్ అంటే ఇర్రేషనల్ పార్ట్ మిగిలిపోయి మరొక వైపు పూర్తిగా న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటీజర్స్ వచ్చేటువంటి భాగం వచ్చే అవకాశం మనకు లేదు. కాబట్టి ఆ కాంట్రడిక్షన్ తప్పు. సో మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ రాసిన స్టేట్మెంట్ కూడా రాయొచ్చు, దిస్ కాంట్రడిక్షన్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ అజంప్షన్. So our assumption is wrong, therefore it is not rational number, so it is an irrational number. సో ఇక్కడ చేసినటువంటి ఎగ్జాంపుల్ 4 ప్రాబ్లమ్స్ని జాగ్రత్తగా గమనిస్తే రాబోయే అంటే ఎక్సర్సైజ్లో మనం చేయబోయేటువంటి ప్రాబ్లమ్స్లో కూడా ఈ మెథడ్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ 10 అండ్ ఎగ్జాంపుల్ 7ని కొంచెం జాగ్రత్తగా మళ్ళీ రిపీట్ చేసుకుని చూసినట్లయితే మీరు
ఆ మోడల్లో రాబోయే ప్రాబ్లమ్స్లో కూడా మీకు డౌట్స్ తీరుతాయి. తర్వాత మనకి ఇక్కడ లెంతీ ప్రాసెస్ కనిపించినప్పటికీ ఓన్లీ ప్రాసెస్లో ఉన్నటువంటి మెయిన్ స్టెప్స్ మాత్రం చూసుకోండి. అంటే మనం ఏం చేస్తున్నాం, ఏది లెఫ్ట్ సైడ్కి మారుస్తున్నాం, ఏది రైట్ సైడ్కి మారుస్తున్నాం అనేది అర్థం చేసుకున్నట్లయితే ఇది ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడతో ఈ పార్ట్ని మనం ఎక్సర్సైజ్ 1.4కి ముందు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ పార్ట్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఇదే విధంగా మీకు కంటిన్యూస్ వీడియోస్ కంటెంట్ అండ్ బేసిక్స్తో కావాలనుకున్నప్పుడు తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ లైక్ చేసి అవసరం వారికి షేర్ చేయడం ద్వారా, అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రూపంలో మాకు తెలియజేయడం ద్వారా మేము చేసేటువంటి ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెలవు.